మీ స్కేల్ ఏంటి, మీ నంబర్స్ ఏంటి, మీ బ్రాంచెస్ ఏంటి, ఎన్ని స్టూడెంట్స్, స్టాఫ్ ఏంటి, ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ ఎ జిస్ట్. అమ్మాయి అయితే డాక్టర్ బైపీసీ జాయిన్ చేయి, అబ్బాయి అయితే ఎంపీసీ జాయిన్ చేయి, ఐఐటీ కొడతాడు, ఎంసెట్ చేస్తాడు, ఇంజనీరింగ్ చేస్తాడు, చేసేస్తాడు. ఏ సెల్ ఫోన్ అయితే పిల్లలకి దొరకకూడదు అనుకున్నామో ఆ 30 months తీసుకెళ్ళి మనమే పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చాం. క్లాస్ అనే పేరుతో స్కూల్కి వెళ్ళి డెమోస్ ఇవ్వాల్సి వచ్చింది. 10th ఎగ్జామ్స్ దగ్గర పాంప్లెట్లు పంచాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర పాంప్లెట్లు పంచాల్సి వచ్చింది. చాలా పెద్ద అమౌంట్, అంటే మా స్థాయికి మించిన అమౌంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, బ్రాండింగ్ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మాకు ప్రాక్టీస్ లేదు. జాబ్కి వెళ్ళాలంటే గుంటూరు సచ్ ఎ స్మాల్ టౌన్. నా వైఫ్ కూడా సీఏ కదా, అంటే 3 సీఏలకి గుంటూరులో జాబ్ ఇచ్చి మంత్లీ ఇన్కమ్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు? మనం కనుక ఇది కన్విన్స్ చేయగలిగితే ఒక జనరేషన్ సాలిడ్గా సెటిల్ అవ్వచ్చు. కానీ ఆ రోజుల్లో గుంటూరులో సీఏకి చదువు చెప్పడానికి సరైన వేదిక, సరైన ప్లాట్ఫామ్స్ లేవు. ఎడ్యుకేషన్ సిస్టమ్ పోయింది, లెర్నింగ్ పోయింది, పేమెంట్స్ పోయింది, స్టూడెంట్స్లో డిసిప్లిన్ పోయింది, స్టాఫ్లో డిసిప్లిన్ పోయింది, స్టూడెంట్స్లో పర్ఫార్మెన్స్ పోయింది. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక హౌస్ హోల్డ్ నేమ్ కామర్స్ అంటే మాస్టర్ మైండ్స్కి వెళ్ళు. మాస్టర్ మైండ్స్ ఇస్ ఓన్లీ డెస్టినేషన్. మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్. సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఆదిత్య గారు, థ్యాంక్స్ టు వే టు న్యూస్ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ మీ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అండర్స్టూడ్ సార్. సార్, మీ స్టోరీ ఏంటి, మీ బ్రాండ్ ఏంటి అన్నది నాకు తెలుసు. బట్ దెన్ తెలుగు రాష్ట్రంలో ప్రజలకి మీరు చక్కగా ఒక చిన్న తెలుగు ఇంట్రొడక్షన్ ఇవ్వాలి మీ గురించి అంటే ఏమని చెప్తారు? సో కామర్స్ ఈ రోజున ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మాత్రం ఉన్నది అంటే అసలు చాలా గొప్పగా ఉండాల్సిన కోర్సు. ఈ మాత్రం అన్నా ఉందా అంటే దానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మాస్టర్ మైండ్స్. ఓకే. సో నా ఫ్రెండ్స్ చాలామంది చెప్తుంటారు, సో నేను అతిశక్తిగా చెప్పట్లేదు, ఒక డెత్ బెడ్ మీద ఉన్నటువంటి కోర్స్ కామర్స్ గాల్లో దీపంలాగా ఉన్నటువంటి కామర్స్. ఆ కామర్స్కి పూర్వ వైభవం తీసుకొచ్చాం. సో అలాంటి కృషి చేసినటువంటి సంస్థల్లో మాస్టర్ మైండ్స్ ఒకటి. సో నేను ఈ కామర్స్ మా వల్ల గొప్ప కోర్స్ అయిందని చెప్పట్లా, గొప్ప కోర్స్ని మేము గొప్ప కోర్స్గా చూపించగలిగాం. ఇది అసలు బేసికల్గానే చాలా గొప్ప కోర్సు, ఒక గొప్ప కెరీర్ ఆల్టర్నేట్. ఆల్రైట్ సార్, మీ జర్నీ కామర్స్ అనగానే గుర్తొచ్చేది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మాస్టర్ మైండ్స్ అంటే కామర్స్ అంతా మాస్టర్ మైండ్స్. అండర్స్టూడ్ సార్. సార్, మీరు ఇది స్టార్ట్ చేసే ముందు ఎక్కడో ఒక చోట మీకు ఇది చేయాలి అనే ఇన్స్పిరేషన్ వచ్చి ఉంటుంది కదా, అందుకని ఒకసారి పాస్ట్లోకి వెళ్దాము. మీ చదువు ఎక్కడ చదువుకున్నారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, కొంచెం చెప్పగలుగుతారా? సో చదువుల కిల్లా గుంటూరు జిల్లా. ఓకే. చదువుల కిల్లా గుంటూరు జిల్లాలో చదువుకున్న గుంటూరు సిటీ. సో నేను, నా తమ్ముడు, నా వైఫ్ ముగ్గురం చార్టెడ్ అకౌంటెన్సీ. మా నాన్నగారు కూడా ఒక 25 years ఒక ఆడిట్ ఫామ్లో ఆడిటర్గా చేశారు. సో ఒక ఫ్యామిలీ అంతా, మేము ముగ్గురమే కాదు, నా తమ్ముడు, వైఫ్, అలానే మా బ్రదర్ ఇన్ లా కృష్ణ, మా మావయ్య గారు ఫాదర్ ఇన్ లా, అట్లా మా కుటుంబ సభ్యులు ఉన్నారు. అలానే మా ఓల్డ్ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక పెద్ద టీం. సో 2002లో మేము స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చాలా చిన్న టీం. సో జస్ట్ నేను, నా వైఫ్, తమ్ముడు, మేము ముగ్గురం అప్పటికి సీఏ క్వాలిఫై అయ్యాం 2002లో. సో చాలా హంబుల్ బిగినింగ్, చాలా స్మాల్ బిగినింగ్ మేము స్టార్ట్ చేసింది. అసలు స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం ఎందుకు వచ్చింది? సో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇలాంటి కష్టమైన క్వశ్చన్స్ ఎవరు అడుగుతారు అనుకున్నా నేను. ముందే అడుగుతాం. దట్ ఈస్ ఆదిత్య గారు, దట్ ఈస్ వే టు న్యూస్. యాక్చువల్గా సీఏ క్వాలిఫైడ్ ఇద్దరం, తమ్ముడు నేను ఒకే రోజు క్వాలిఫై అయ్యాం. 2002 January 14th అప్రాక్సిమేట్లీ, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒకే రోజు సీఏ క్వాలిఫై అయ్యాం. సో సీఏ పాస్ అయిన తర్వాత జనరల్గా మీకు డాక్టర్ అంటే ఎక్కువ తెలుసు, సీఏ అనేదానికంటే డాక్టర్ అంటే ఎక్కువ తెలుసు. డాక్టర్ పాస్ అయితే ప్రాక్టీస్ పెట్టుకుంటారు లేదా జాబ్కి వెళ్తారు, జనరల్గా ప్రాక్టీస్ ఎక్కువ వెళ్తుంటారు. అలానే సీఏ పాస్ అయిన తర్వాత చాలా యాంగ్జైటీగా, ఈరోజు 10th క్లాస్ పాస్ అయితేనే గొడవ చేస్తారు. అలాంటిది సీఏ పాస్ అయితే ఇద్దరం కూడా సీఏ ఒకే రోజు పాస్ అయితే ఇంకెంత గొడవ ఉంటుంది చెప్పండి, ఇంకెంత సందడిగా ఉంటుంది. సందడిగా ఇంటికి వెళ్ళాం, నాన్న ఇట్లా ఇద్దరం సీఏ పాస్ అయ్యాము, ఇద్దరం ప్రాక్టీస్ పెట్టుకుంటాం అంటే నాన్నగారు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే ఇట్ ఈస్ ఫర్ ఎ నోబుల్ కాజ్. నాన్నగారు ఒక 25 years, మేబీ 23 years ఒకే ఆడిట్ ఫామ్లో మేనేజర్గా చేశారు. ఆయన అన్నది ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది మోహన్. నేను 23 సంవత్సరాల పాటు ఈ ఆడిట్ ఫామ్లో మేనేజర్గా చేశాను, నెంబర్ 2 పొజిషన్లో చేశాను. మీరు ప్రాక్టీస్ పెట్టుకుంటే ఇక్కడున్న క్లయింట్స్ కొంతమంది వస్తారు, సో నన్నే అడుగుతారు, శివప్రసాద్ గారు మీ పిల్లలు ఇద్దరు సీఏ పాస్ అయ్యారు, ప్రాక్టీస్ పెట్టుకున్నారు కదా, అక్కడికి వెళ్ళమంటారంటారు. ఏం చెప్పాలి నేను? సరే, ఇంకో 5 ఏళ్ల తర్వాత మీరేమంటారు, నాన్న మాకు కూడా సపోర్ట్ కావాలి, నువ్వు వచ్చి మా ఫామ్లో జాయిన్ అవ్వు, మేనేజర్కి ఇక్కడ చేయంటారు, నేను వస్తాను, నాతో పాటు క్లయింట్స్ వస్తే. సో 23 సంవత్సరాలు మీరు చదువుకున్నారన్నా, సెటిల్ అయ్యారన్నా, సీఏ చేయాలనే ఇన్స్పిరేషన్ వచ్చిందన్నా ఈ ఆడిట్ ఫామ్, ఈ సంస్థే, నేను పనిచేసిన సంస్థే
మా బాసే మీకు మోటివేషన్, మా బాసే మీకు ఇన్స్పిరేషన్, మా బాస్ ఇచ్చినటువంటి ఇన్కమే మీకు సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. చదువుకున్నారంటే కారణం అదే కదా. సో నేను ఇప్పుడు మీరు ఆడిట్ ఫామ్ స్టార్ట్ చేస్తే, మీరు సిఏ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో నేను పనిచేసిన సంస్థకి, మార్చుల సంస్థకి ఇది ఎగనిస్ట్గా ఉంటుంది, వద్దు అన్నారు. ఓకే. సో గుంటూరు లాంటి చిన్న ప్లేస్లో కాకుండా ఏదన్నా పెద్ద ఊరికి వెళ్ళిపోదాం, లైక్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. సో మదర్ ఈజ్ నాట్ సో ఇంట్రెస్టెడ్. అరే మీరు సిఏ చదువుకుంది హోమ్ టౌన్లో ఉంటారని. సో చాలా కొద్ది చదువులకే అవకాశం ఉంది సార్. చదువుకున్న చదువులో స్థిరపడే అవకాశం ఉన్న చదువులు కొన్నే. మీరు హోమ్ టౌన్లో ఉంటారనే ఉద్దేశంతోనే సీఏ చదువుతారంటే ఎంకరేజ్ చేసాం. మళ్ళీ మీరు చదువు అయిపోయిన తర్వాత ఇంకో చోటుకి వెళ్తామంటే, ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతానంటే మేము ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నారు. మరి గుంటూరు లాంటి చిన్న ఊర్లో మీరు ఆలోచించాల్సిన 2002 రైట్. ఇప్పుడు అంటే అమరావతి అయిపోయింది, క్యాపిటల్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. 2002 చిన్న ఊర్లో మరి మేము ఎలా స్థిరపడాలి, మా కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? చదువుకున్నాం కదా, కష్టపడి చదువుకున్నాం, అందరూ సీఏ కష్టం అంటే మేము ఆ సీఏని జయించాం, క్వాలిఫై అయ్యాం. మరి ఏంటి, మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి కదా, మాకు కెరీర్ ఉండాలి కదా. ఆ టైంలో మాకు వ్యాక్యూమ్ కనిపించింది. ఓకే. ఏంటి వ్యాక్యూమా చెప్తాను. సో 2 తెలుగు రాష్ట్రాల్లో, అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్ర తెలంగాణ లేదు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. కామర్స్ కావాలంటే చెన్నై బెంగళూరుకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ సార్. ఇంకో ఆప్షన్ లేదు. కామర్స్లో మంచి చదువుకోవాలి, ఏ సీఏ చదవాలన్నా, సీఎంఏ చదవాలన్నా, మంచి కామర్స్ కాలేజో, మంచి డిగ్రీ కాలేజో, లేదా మంచి ఎంబీఏ చదవాలన్నా కూడా చెన్నైకో బెంగళూరుకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్. సో మాకు ఆ వ్యాక్యూమ్ కనిపించింది. మీకు ఐడియా ఉంటుంది, అమెజాన్ కావచ్చు, లేదా స్విగ్గీ కావచ్చు, లేకపోతే జొమాటో కావచ్చు, ఎలా పుట్టినాయి, అవి ఎందుకు అంత పాపులర్ అయినాయి? ఒక సోషల్ ప్రాబ్లమ్ని అవి అడ్రస్ చేస్తున్నాయి. మన ఇంట్లో ఉండే సమస్యలకి అవి సొల్యూషన్, మన ఇంట్లో ఉండే కష్టాలకు అవి సొల్యూషన్. అది ర్యాపిడో కావచ్చు, ఇప్పుడు ర్యాపిడో ఉంది, హెవీగా ట్రాఫిక్ ఉంటుంది, ర్యాపిడో అయితే వెంటనే తీసుకెళ్ళిపోతారు. ఇట్లాంటి జనానికి ఉండే సమస్యలకు సొల్యూషన్ చూపించే ఎవరైనా సక్సెస్ అవుతారు. సో మేము ఒక సొల్యూషన్ ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ కెరీర్ కావాలి. మేము చదువుకున్నప్పుడు, మేము స్టార్ట్ చేసినప్పుడు 2002లో ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒక కెరీర్ ఉండేది. ఆదిత్య గారు మీరు అబ్జెక్ట్ చేయనంటే నేను చెప్తా. ప్లీజ్ చెప్పండి సార్. అమ్మాయి అయితే బైపీసీ, అబ్బాయి అయితే ఎంపీసీ. ఓకే. అలాంటి కెరీర్ ఉండేది, అలాంటి కెరీర్ ఉండే. అంతేగాని ఇది ఇంట్రెస్ట్ ఏంటి, కెపాసిటీ ఏంటి, వీడు దేనికి సూట్ అవుతాడో ఏం లేదు. జస్ట్ ఒక షర్ట్ తీసుకోవాలన్నా కూడా మన స్కిన్ టోన్ ఏంటి, మనం ఏ షర్ట్ అయితే మ్యాచ్ అయితే ఎన్ని చూసుకొని తీసుకుంటాం కదా. చదువుకు అదేం లేదు. అమ్మాయి అయితే డాక్టర్, బైపీసీ జాయిన్ చేయి, అబ్బాయి అయితే ఎంపీసీ జాయిన్ చేయి, ఐఐటీ కొడతాడు, ఎంసెట్ చేస్తాడు, ఇంజనీరింగ్ చేస్తాడు, చేసేస్తాడు. అలాంటి సిచ్యువేషన్. సో ఆల్టర్నేటివ్ లేదు, దట్ ఈస్ వన్ థింగ్. ఆల్టర్నేటివ్ లేదు ఇక్కడ. ఆల్టర్నేటివ్ మనం చూపిద్దాం. మంచి కామర్స్ చదువుకోవాలనేటువంటి కుతూహలం ఉన్నవాళ్ళు అప్పట్లో కూడా చాలామంది ఉన్నారు. ఓకే. స్పేస్ ఉంది, వ్యాక్యూమ్ ఉంది, కానీ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ లేదు. సో దానికి మనం కనుక స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్లీ కాకపోయినా 5 to 10 yearsలో మనం బాగా సక్సెస్ అవుతాం. ఒక హౌస్ హోల్డ్ నేమ్గా మారిద్ది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో లైక్ ఏపీ తెలంగాణ, ఐఐటీ అనగానే కొన్ని కాలేజీలు గుర్తొస్తాయి. 1, 2, 3 కాలేజెస్ ఉన్నాయి, 2, 3 ఎప్పుడు గుర్తొస్తాయి. మెడిసిన్ అనగానే 2, 3 కాలేజీలు గుర్తొస్తాయి. ఈరోజు కామర్స్ అంటే గుర్తొచ్చే కాలేజ్ మాస్టర్ మైండ్స్. అలాంటి బ్రాండ్కి వెళ్ళాలి, అలాంటి స్థాయికి వెళ్ళాలని ఒక విజన్తో స్టార్ట్ చేసాం. గాడ్స్ గ్రేస్, మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్, గాడ్స్ గ్రేస్, మా స్టూడెంట్స్ ఒక సపోర్ట్, స్టూడెంట్స్ ఒక పేరెంట్స్ ఒక సపోర్ట్, మా ఫ్యామిలీ యొక్క బాండేజ్, మాలో ఉన్న యూనిటీ, వీటి వల్ల అనుకున్న స్థాయి కంటే చాలా ఎక్కువగా వెళ్ళగలిగాం. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక హౌస్ హోల్డ్ నేమ్. కామర్స్ అంటే మాస్టర్ మైండ్స్కి వెళ్ళు, మాస్టర్ మైండ్స్ ఇస్ ఓన్లీ డెస్టినేషన్. అండర్స్టూడ్ సార్. మోహన్ అసలు కాలేజ్లో ఉండి 10th అయిపోయిన తర్వాత ఈ ఎంపీసీ బైపీసీ గోల్లో పడకుండా హౌ డిడ్ హీ యాక్చువల్లీ చూస్ కామర్స్? ఆయన ఎవరు గైడ్ చేశారు? సూపర్. 2002 కాదు సార్, ఇది 1995. రైట్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 1995, 97 నా ఇంటర్మీడియట్ బ్యాచ్. సో అప్పుడు నేను 10th క్లాస్లో నేనేం డల్లరేం కాదు, నియర్లీ 400+ వచ్చింది. ఇప్పుడంటే 500 వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లా. 400 అంటే ఆ రోజుల్లో స్కూల్ టాపర్. రైట్. ఐఎమ్ వన్ ఆఫ్ ది స్కూల్ టాపర్. సో స్కూల్లో టాప్ 20 లేదా టాప్ 10లో నేను ఉన్నాను. సో నేను ఇంటెన్షనల్గా ఎటు చూసినా కూడా, అసలు ఎటు చూసినా ఫ్రెండ్స్లో 9 out of 10 సెలెక్షన్ ఏంటి, చాయిస్ ఏంటి, ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ. దాంట్లో ఏం కోర్సులు ఉంటాయి, ఏ స్ట్రీమ్స్ ఉంటాయి, ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి తెలీదు. తీసుకుందాం. ఇంటికి ఎవరో పిఆర్ఓ వచ్చారు, తీసుకుందాం. ఎవరో చెప్పారు, తీసుకుందాం. ఎవరో సీనియర్ చెప్పారు, తీసుకుందాం. అలా కాకుండా ఎక్స్ప్లోర్ చేద్దాం. డిఫరెంట్గా ఉంటే మనకేమవుతుందంటే ఐడెంటిటీ ఈజీ అయ్యింది, సక్సెస్ ఈజీ అయ్యింది. కాంపిటీషన్ తక్కువ ఉన్న కోర్సుని సెలెక్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. సో లక్కీలీ ఏంటంటే ఇంట్లో నాన్నగారు ఇదే స్ట్రీమ్లో అప్పటికే ఒక 15-20 years
నేను 10th చదివేప్పటికీ ఒక 15 ఇయర్స్ దాకా అదే స్ట్రీమ్లో ఉన్నారు. దేంట్లో ఒక ఆడిటర్ ఆఫీస్లో మేనేజర్, చాలా కీ పోస్ట్ నాన్నగారిది, నెంబర్ 2 పొజిషన్. సో ఆడిటర్ అంటే తెలుసు, సిఏ అంటే తెలుసు, ఇవన్నీ తెలుసు కాబట్టి నాకు ఆ ప్రామినెన్స్ తెలుసు, అదొక రీజన్. నెంబర్ 2, తక్కువ కాలంలో చదువైపోయే కోర్స్ కావాలి. సపోజ్ నాకు అప్పట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇనీషియల్లీ నేను 10th అయిపోగానే బైపీసీ అనుకున్నా, ఒక 1 వీక్ బైపీసీ అని అనుకున్నా. 2 రీజన్స్ వల్ల నేను బైపీసీ వద్దని కానీ డిసిషన్ తీసుకుని తర్వాత ఎంఈసీకి వచ్చేసాను. సో ఎంఈసీ వచ్చింది ఫస్ట్లో నాకు సెకండ్ చాయిస్, ఫస్ట్ చాయిస్ బైపీసీ. ఎప్పుడైతే ఇంకా ప్రాక్టికల్గా ఆలోచించి ఎక్స్ప్లోర్ చేశానో ఎంఈసీ హ్యాస్ బికమ్ ఏ ఫస్ట్ చాయిస్ టు మీ. అండ్ బై చాయిస్ జాయిన్ అయ్యాను. మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్, బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. మ్యాథ్స్ ఏంటి, ఎకనామిక్స్ ఏంటి, కామర్స్ ఏంటి, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఎంపీసీలో ఉన్న మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఎందుకు బైపీసీ వద్దనుకున్నానంటే, ఇప్పుడైతే మీకు ఇంజనీరింగ్ కాలేజీలో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, రైట్, మెడికల్ కాలేజీలో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. 1995లో ఏమున్నాయండి, వెరీ లిటిల్. సో 10,000 లోపల ర్యాంక్ వచ్చినా కూడా ఎంసెట్లో మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావడం చాలా కష్టం. దట్ ఉమ్మడి రాష్ట్రం. సో చాలా టఫ్ కాంపిటీషన్ ఉండేది. అది ఇంజనీరింగ్ కావచ్చు లేదా మెడిసిన్ కావచ్చు. సో మెడిసిన్ ఎందుకు వద్దనుకున్నానంటే, సో ఒక మామూలు కాలేజ్లో జాయిన్ అయ్యి బైపీసీ పాస్ అవ్వగలనేమో కానీ అప్పట్లో ఎంసెట్ ఉండేది, ఇప్పుడైతే నీట్. ఎంసెట్లో ర్యాంక్ రాదు సార్, సీట్ రాదు. ఇట్ ఈస్ మియర్ ఇంపాసిబుల్. అంత ఫైనాన్షియల్ కెపాసిటీ మా ఫ్యామిలీకి లేదు. దట్ ఈస్ ఓపెన్గా చెప్పేస్తాను. దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్. సెకండ్ థింగ్, ఓకే ఫైట్ చేశాను, బై గాడ్స్ బ్లెస్సింగ్ బైపీసీలో సీట్ వచ్చిందనుకోండి, సపోజ్ మెడిసిన్లో సీట్ వచ్చిందనుకోండి, అప్పట్లో ఎంసెట్ 5 ఏళ్ళు ఎంబీబీఎస్ చదవాలి, ఇంకో 1 ఇయర్ మెడికో చేయాలి, తర్వాత పీజీ, తర్వాత సూపర్ స్పెషాలిటీ. సార్ ఎలా ఉంటుందంటే, నేను విత్ డ్యూ రెస్పెక్ట్ చెప్తున్నాను, చాలా ఇష్టపడి చెప్తున్నాను, చాలా గొప్ప ప్రొఫెషన్ ఏంటంటే డాక్టర్. కానీ ఈ జీవితం అంతా చదువుకో, నెక్స్ట్ జీవితం ఎంజాయ్ చేయన్నట్టుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో చదువు చాలా ఇంపార్టెంట్. జీవితం మొత్తం చదువు అంటే ఎలా? ప్రపంచం ఇంకా చాలా పెద్దది. ప్రపంచంలో సాధించాల్సిన చాలా ఉన్నాయి, చూడాల్సిన చాలా ఉన్నాయి. చదువుకే మనం 30 ఏళ్ళు ఖర్చు పెట్టేస్తే, మన ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఒక 8 ఇయర్స్ బతుకుతాం. దాంట్లో చాలా ఎనర్జెటిక్గా ఉండే ఏజ్ ఎంత? 40నే. ఎగ్జాక్ట్లీ. ఈ 40లో 30 ఇయర్స్ చదువు కంటే మిగిలేదు 10 ఇయర్స్ ఆ కెరీర్కి. వెరీ అన్ఫార్చునేట్. నాకు అది నచ్చలేదు. ఇది కాదు ప్లాన్ చేసుకోవాల్సిన కెరీర్. ఎలా ప్లాన్ చేసుకోవాలి? తక్కువ కాంపిటీషన్ ఉన్న దాంట్లోకి మనం ఎంటర్ అవుతే త్వరగా ఎక్సెల్ అవుతాం. టాప్ 10లో ఉన్నాం, టాప్ 1, 2, 3లో ఉంటాం. అదే ఎక్కువ కాంపిటీషన్ ఉన్న కెరీర్లోకి ఎంటర్ అయ్యామనుకోండి, టాప్ 10లోనో టాప్ 20లోనో ఉంటాం. ఇలా నేను ప్లాన్ చేసుకొని ఆలోచించాను. ఫార్చునేట్లీ తమ్ముడు కూడా, తను కూడా ఎంఈసీనే తీసుకున్నాడు. ఇలాంటి ప్లానింగ్ తనకు నచ్చింది, తను కూడా ఎంఈసీనే తీసుకున్నాడు. సో ఎంఈసీ నా ఫస్ట్ చాయిస్ అవడానికి గల కారణం అది, మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. ఓకే. ది డెసిషన్ ఆఫ్, అంటే మీరు సీఏ కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి వర్సెస్ నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి, ఈ డీవియేషన్ ఏదైతే వచ్చిందో, ఆర్ లేకపోతే అది సడన్ చేంజ్ కదా మీ ప్లాన్కి? సడన్ చేంజ్ సార్. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలిగారు మీరు, ఆర్ లేకపోతే ఆ ట్రాన్సిషన్ ఎంత టఫ్ ఉండింది? లేదు సార్, దట్ వాస్ ఫర్ ఎ నోబుల్ కాజ్. రైట్. దట్ వాస్ ఫర్ ఎ నోబుల్ కాజ్. ఆయన దగ్గర ఒక 23 ఇయర్స్ పనిచేసి, గోపికృష్ణ గారండి మా బాస్, నాన్నగారి బాస్, పనిచేసి, సో ఆయన కాంపిటీటర్గా మేము ఉండలేము, కానీ ఎంతో కొంత ఒక పై తీసుకుంటాం. నాన్నగారు అక్కడ పనిచేసి మళ్ళీ మా దగ్గరికి వచ్చేసారనుకోండి, ఆయన ఒక పై తీసుకొస్తాడు, ఆయన కొంతమంది క్లయింట్స్ని తీసుకొస్తాడు. ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వద్దు, కష్టమైనా సరే. ఇప్పుడు ప్రాక్టీస్ పెట్టుకుంటాం అనుకోండి సార్, ఒక 3 ఇయర్స్లో ఈజీగా సక్సెస్ అవుతాం, కానీ ఒక స్కేల్ వరకే వెళ్తాం. అదే ఒక సిఏ కాలేజ్ పెట్టుకున్నాం, సిఏ, సిఎంఏ, ఎంఈసీ, సిఈసీ అంటే ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్. ఒక 5-10 ఏళ్ళు సాలిడ్గా వర్క్ చేయాలి, ఒక జనరేషన్ ఉంటుంది. సో ఇనీషియల్లీ చాలా కష్టం సార్. అలాంటి ఎంతో స్ట్రగుల్ పడ్డాం సార్. పాంప్లెట్లు పంచాం, మేమే కంప్యూటర్ ఆపరేటర్, మేమే క్యాషియర్, మేమే నాన్ టీచింగ్ స్టాఫ్, మేమే ఆఫీస్ బాయ్, మేమే టీచింగ్ స్టాఫ్, ఆల్ ఇన్ వన్. ఫార్చునేట్లీ నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యిందంటే, నా వైఫ్ కూడా చార్టర్డ్ అకౌంటెంట్. తను నా లైఫ్ పార్ట్నరే కాదు, నా బిజినెస్ పార్ట్నర్ కూడా. రైట్. సో నా కెరీర్ పార్ట్నర్ కూడా, బిజినెస్ అనే దానికంటే కూడా కెరీర్ పార్ట్నర్. అంతే అదృష్టం. నా బ్రదర్ ఇన్లా, నా బావమరిది కూడా యాడ్ అవ్వటం జరిగింది. సో అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొంతమంది యాడ్ అవ్వటం జరిగింది. సో కష్టమైనా మేము ఎందుకు ఇష్టంగా చేశాము అని అంటే, రీజన్ ఒకటే, మాకు ఆ రోజుల్లో కమర్షియల్ అనేది వాజ్ నెవర్ ఏ గోల్. మనీ వాజ్ నెవర్ ఎ గోల్, కమర్షియల్ వాజ్ నెవర్ ఎ గోల్. ఒక ఆల్టర్నేటివ్ కెరియర్, మాకు ప్రాక్టీస్ లేదు. జాబ్కి వెళ్ళాలంటే గుంటూరు ఇస్ సచ్ ఎ స్మాల్ టౌన్. నా వైఫ్ కూడా సీఏ కదా అంటే, 3 సీఏలకి గుంటూరులో జాబ్ ఇచ్చి మంత్లీ ఇన్కమ్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు ఉండరు ఆ టైంలో. కష్టం, చాలా కష్టం. వే బ్యాక్ ఇన్ 2002 ఐఎమ్ టాకింగ్, ఇక్కడ నుంచి 22 ఇయర్స్ బ్యాక్.
సో అప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇది. కానీ భయపడ్డ మాట వాస్తవం సార్. ఎంత భయపడ్డామంటే మాది ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎడ్యు ఎడ్యుకేషన్‌లో మాకు ఏ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎంపీసీ, బైపీసీ లాంటి ఈజీ మార్కెట్‌లోకి రావట్లా. రెడీమేడ్ మార్కెట్ కాదు, క్రేజ్ ఉన్న మార్కెట్ కాదు, తక్కువ నెంబర్స్ ఉండేటువంటి మార్కెట్. అంత ఈజీగా పాస్ అయ్యేటటువంటి కోర్సు కూడా కాదు, కన్విన్స్ చేయగలిగినటువంటి కోర్సు కూడా కాదు. ఇవన్నీ మైనస్లు. ప్లస్ ఏంటో తెలుసా, మనం కనుక ఇది కన్విన్స్ చేయగలిగితే ఒక జనరేషన్ సాలిడ్గా సెటిల్ అవ్వచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు యూ హ్యాడ్ 2 టాస్క్స్ కదండి. వన్ ఏంటి అంటే మీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్ ఎడ్యుప్రెన్యూర్‌షిప్ మీరు ఏదైతే అన్నారో దాని బేసిక్ 2 దాన్ని బెంచ్ మార్క్ చేయాలి అనేది ఒకటి. సెకండ్, ఆ కోర్స్ అసలు ఆప్ట్ చేయడానికి జనాలు రెడీగా లేరన్న చోట మీరు కౌన్సిల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఆ మన ఎక్స్పర్ట్ మార్కెట్ క్రియేట్ చేయాలి దాన్ని. మార్కెట్ని ట్యాప్ చేసుకోవటం, పంచుకోవటం అనేది చాలామంది చేసేది సార్, వెరీ ఫ్యూ. సో అలా ఇబ్బంది పడ్డాం సార్. ఈ కోర్సు గురించి కన్విన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డాం. నేనైతే ఇనీషియల్ డేస్లో ఐ స్టిల్ రిమెంబర్, కొన్ని ఊర్లకు వెళ్తే ఆ సంధి ఏంటి, ఈ సంధి ఏంటి, ఆ స్కూల్ ఏంటి, ఈ స్కూల్ ఏంటి పేర్లతో చెప్పగలను. అట్లీస్ట్ నేను ఫస్ట్ 5 ఇయర్స్లో ఐ వుడ్ హావ్ ట్రావెల్డ్ టు ఆల్మోస్ట్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఏపీ. తెలంగాణ, ఏపీ 2 స్టేట్స్లో ఆల్ ద ఏరియాస్ అండి. మేజర్ టౌన్స్, మేజర్ సిటీస్ కాదు, మేజర్ టౌన్స్ కూడా వెళ్ళాను నేను. సిటీసే కాదు, మేజర్ టౌన్స్కి వెళ్ళా. ఈజీగా నా 5 ఇయర్స్ ప్రస్థానంలో 4,000 to 5,000 స్కూల్స్ అండ్ కాలేజెస్ విజిట్ చేశాను. కామర్స్ ఉందండి, ఆల్టర్నేటివ్ ఉందండి, జాయిన్ అవ్వండి. సో దీంట్లో ఉండేటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ కన్విన్స్ చేయడం చాలా కష్టమైంది, చాలా చాలా కష్టమైంది. అండర్స్టూడ్. సో లెట్స్ టాక్ అబౌట్ యువర్ ఫస్ట్ బ్యాచ్ అండి. సరే వెళ్ళారు స్కూళ్ళకి, కాలేజీలకి, ఎవ్రీథింగ్ అండ్ ఆల్ కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళని తీసుకురావడానికి అండ్ ఆల్. మీ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది అండ్ హౌ మెనీ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ వర్ దేర్? సో అప్రాక్సిమేట్లీ 4-5 months రిగరస్గా ఎఫర్ట్స్ పెడితే సార్ 30 స్టూడెంట్స్. ఓకే, 30 స్టూడెంట్స్. గుడ్ స్టార్ట్. నేనైతే ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఆదిత్య గారు. ఫస్ట్ బ్యాచ్కి అంటే ఇట్స్ వెరీ గుడ్ స్టార్ట్ ఏమో కదా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. నో ఇష్యూ, నో రిగ్రెట్స్. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. నో రిగ్రెట్స్. గెట్టింగ్ అన్ ఆపర్చునిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ బ్లెస్సింగ్. అసలు బ్యాచ్ స్టార్ట్ చేసాం, క్లాస్ స్టార్ట్ చేసాం, చాలు. నేను ఎలా ఆలోచిస్తున్నానంటే ఏ మార్కెట్ దట్ ఈస్ నాట్ దేర్, మీరు మార్కెట్ క్రియేట్ చేసి యూ గాట్ 30 people అంటే ఇట్స్ బెంచ్ మార్క్ సార్ట్ ఆఫ్ థింగ్ కదా, అట్లాగా. ఖచ్చితంగా ఐ డూ అడ్మిట్, మీ పర్సెప్షన్లో ఒప్పుకుంటా. నా పర్సెప్షన్ ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ అయింది, బట్ లేటర్ ఐ గాట్ కన్విన్స్డ్ మై సెల్ఫ్. అసలు బ్యాచ్ ఫామ్ అయింది, చాలరా, అంతకంటే ఇంకేం కావాలి, అంతకంటే ఇంకేం కావాలి. ఓకే, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది, అంతకంటే ఏం కావాలి. సో అది కూడా ఏంటంటే సార్ చాలా లోతుగా ఉంది. సీఏ చదవాలంటే చెన్నై వెళ్ళాలి, సీఎంఏ చదవాలంటే చెన్నై వెళ్ళాలి, లేదా బెంగళూరు వెళ్ళాలి. అప్పుడు హైదరాబాద్ పేరు కూడా ఉండేది కాదు సార్. రైట్. ఈ 2 రాష్ట్రాల పిల్లలు సీఏ కానీ, సీఎంఏ కానీ, లేదా ఒక ప్రీమియం కామర్స్ ఎడ్యుకేషన్ కావాలంటే చెన్నై వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి. అది బ్రేక్ చేయడం నాకు పెద్ద ఛాలెంజ్ అనిపించింది, చాలా పెద్ద ఛాలెంజ్. అండర్స్టూడ్. సో ఈ బ్యాచ్ ఎలా పర్ఫామ్ చేశారు ది ఫస్ట్ అకాడమిక్ ఇయర్? ఎక్స్ట్రాడినరీ బ్యాచ్ సార్. ఓకే, ఎక్స్ట్రాడినరీ బ్యాచ్. వాళ్ళు మమ్మల్ని నమ్మటం అనేది పక్కన పెట్టేస్తే సార్, నమ్మారు అన్డౌటెడ్లీ. ఈవెన్ ఓపెన్గా చెప్పాను, ఐ మీన్ ఇండెటెడ్ టు దెమ్, రుణపడి ఉంటానని. కానీ అలాంటి పిల్లలు వచ్చారు సార్. మేము గొప్పగా చెప్పామో లేదో తెలియదు కానీ వాళ్ళు గొప్పగా విన్నారు. మంచి స్టూడెంట్స్ వచ్చారు. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ చాలా మంచి స్టూడెంట్స్ వచ్చారు. చాలామంది దాంట్లో అద్భుతంగా సెటిల్ అయ్యారు. ఓకే. సో వాళ్ళల్లో కొంతమంది ఏంటంటే ఫైనాన్షియలీ డిప్రైవ్డ్. అప్పట్లో మేము తీసుకున్న ఫీజు 4-5,000 సార్. రైట్. సీఏ ఇంటర్ చెప్పాము మేము. గ్రూప్ 1కి 4-5,000, నాకు ఎగ్జాక్ట్లీ సబ్జెక్టు కరెక్షన్ గుర్తులేదు, 22 years బ్యాక్. గ్రూప్ 2 అప్రాక్సిమేట్లీ 4-5,000 గ్రూప్ వైజ్ కోచింగ్ ఇచ్చాం. మేము స్టార్ట్ చేసింది సీఏ ఇంటర్తో. సీఏలో 3 stages ఉంటాయి సార్, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. మేము ఇంటర్తో స్టార్ట్ చేసాం, సెకండ్ స్టేజ్తో స్టార్ట్ చేసాం. ఎందుకంటే మేము అప్పుడే సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ అయిపోయింది కదా, మేము అప్పుడే చదివిన సబ్జెక్టులు చెప్పడం మాకు ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో సీఏ ఇంటర్ స్టార్ట్ చేసాం. 4-5,000. దాంట్లో ఈ 4-5,000లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, వితౌట్ దేర్ పర్మిషన్ ఐ షుడ్ నాట్ నేమ్ దేమ్, అందుకని పేర్లు చెప్పట్లా. ఈ 4-5,000 ఫీజు 300-400 ఫీజు కట్టిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేక. ఎగ్గొట్టాలని కాదు, డబ్బు లేక 1 week వచ్చి ఒక 300, మళ్ళీ ఇంకో 15 days వచ్చి ఇంకో 500 అట్లా కట్టిన వాళ్ళు ఉన్నారు సార్. సేమ్ వే ఎలా అయితే మీరు ఆ పుస్తకం కోసం కట్టారో అదే వేలో. ఎగ్జాక్ట్లీ అలా కట్టిన వాళ్ళు ఉన్నారు సార్. హానెస్ట్గా చెప్తున్నాను, వాళ్ళు టాలెంటెడ్. కానీ ఆ రోజుల్లో గుంటూరులో సీఏకి చదువు చెప్పడానికి సరైన వేదిక, సరైన ప్లాట్ఫామ్స్ లేవు, సోర్సెస్ లేవు. వీళ్ళకి ఇలాంటి సోర్స్ కనుక మేము చూపించకపోతే, వాళ్ళే కాదు సార్, ఫస్ట్ బ్యాచే కాదు, ఈ 22 ఏళ్ల ప్రయాణంలో నేను చాలా గొప్పగా చెప్పేటువంటి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. మాస్టర్ మైండ్స్ లాంటి ఒక వేదిక, అవకాశం వాళ్ళకి లేకపోతే
వాళ్ళు ఒక 20-25,000 శాలరీతో సెటిల్ అయ్యేవాళ్ళు సార్ లైఫ్లో. Understood. ఇప్పుడు 25 lakhs 50 lakhs రేంజ్ పరాణం. ఒక వేదిక మేము చూపించాం. ఆ విషయంలో నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను, సంతోషంగా ఫీల్ అవుతాను. ఒక ఇంటిని, ఒక కుటుంబాన్ని సెటిల్ చేసే అవకాశం, ఒక లైఫ్ని సెటిల్ చేసేటువంటి అవకాశం మాకు వచ్చింది అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యేది. ఒక ఇంపాక్ట్, అండర్స్టూడ్. సొసైటీ మీద ఒక ఇంపాక్ట్. ఓకే, సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ద నేమ్ అప్పుడే మాస్టర్ మైండ్స్ ఉండేదా లేకపోతే ఫ్రమ్ ద బిగినింగ్ మాస్టర్ 2002? మాస్టర్ మైండ్స్. ఓకే, అండర్స్టూడ్. సో ఆల్మోస్ట్ మేము ఫిబ్రవరి 2002లో స్టార్ట్ చేసాం సార్. జనవరికి అనుకున్నాం మాస్టర్ మైండ్స్ అని, పాంప్లెట్స్ అన్ని కూడా జనవరికి వేయించాం. ఓకే, ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది February 21st, 2002. ఓకే, అండర్స్టూడ్. సో ఒక ఫ్యూ ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఇనీషియల్ స్ట్రగుల్ ఆర్ లేకపోతే దట్ వైరాలిటీ ఆఫ్ ఓకే వీళ్ళు చెప్తున్నారు కామర్స్ అనే దీన్ని వీళ్ళు డ్రైవ్ చేస్తున్నారు అనేది ఆ బ్రాండ్ క్రియేట్ అవ్వడానికి ఒక ఫ్యూ ఇయర్స్ పట్టుంటుంది కదా? 10 ఏళ్ళు పట్టింది సార్. 10 years పట్టిందా? వావ్. ఓకే. సార్, తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ నిలబెట్టడం, కామర్స్ గురించి చెప్పడం, కామర్స్ని ప్రమోట్ చేయడం చాలా కష్టం సార్. సైన్స్ డామినేటెడ్ స్టేట్ సార్ ఇవి. రైట్, గాట్ ఇట్. సో 10 years పీరియడ్ వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్ని మొత్తం ట్రైన్ చేసి ఉంటుంటారు? సార్ హార్డ్లీ ప్రతి సంవత్సరం 500 నుంచి 1000 అంతే. ఓకే, హార్డ్లీ. ఇనీషియల్ డేస్ అయితే కనుక ఇయర్లీ 100. ఓకే, 2-3 years అయితే 100. ఆ తర్వాత అది 500కి వెళ్ళిన తర్వాత 700, 1000 ఆ రేంజ్కి వెళ్ళి. ఓకే. మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు అంటే ఒక బ్రేక్ త్రూ అయింది అనే 10 years తర్వాత మీకు రియలైజేషన్ వచ్చిందా? ఆర్ లేకపోతే మిడిల్లో ఎక్కడైనా యూ హెవ్ సీన్ సైన్స్ ఫినాన్షియలీ ఆర్ అకాడమికలీ ఎనీవే? సరే, బహుశా 35-40 ఏజ్లో పెట్టుంటే ఫైనాన్షియల్గా ఆలోచించేవాళ్ళం సార్. 22 టెండర్ ఏజ్లో పెట్టాం కాబట్టి ఫైనాన్షియల్ ఆలోచించలే. ఓకే, అసలు ఇమ్మెచ్యూర్డ్ ఏజ్, రైట్. అందుకనే ఆలోచించలేదు. సో కమర్షియల్గా హిట్ అవుతా లేదా, ఫైనాన్షియల్గా హిట్ అవుతా లేదా, సక్సెస్ అవుతామా లేదా, అసలు ఆ విషయంలో అసలు ఆలోచన రాలా, అసలు క్వశ్చన్స్ రాలా, డిస్కషన్ రాలా. బహుశా వచ్చుంటే మాత్రమే స్టార్ట్ చేసేవాళ్ళం కాదేమో. రైట్. సో ఆ విషయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారు, ఖచ్చితంగా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2002. 10 ఏళ్ళ దాకా లేదా కనీసం 2010 దాకా షూర్ చెప్పాలను మా ఫైనాన్షియల్స్ కూడా మా నాన్న చూసేవాడు. మా ఫైనాన్షియల్స్ కూడా, ఎందుకంటే ఇక్కడి నుంచి పెద్దగా ఇన్కమ్ వచ్చేది కాదు, ఇంత పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండేది కాదు. వెరీ మీగర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ ఈ విషయంలో ప్రకాష్ అంటే నా తమ్ముడు, రాధా నా వైఫ్, రాధా వాళ్ళ పేరెంట్స్ని కూడా మేము అప్రిషియేట్ చేయాలి. జనరల్గా ఈ రోజున మీరు చూడండి, చాలా చోట్ల పెద్ద సమస్య ఏంటంటే అబ్బాయిలకి కోరికలు పెరిగిపోయినాయి, అమ్మాయిలకి కోరికలు పెరిగిపోయినాయి. పెళ్ళి అవ్వాలంటే ఈ కండిషన్స్ ఉండాలి, ఇంత ఆస్తి ఉండాలి, ఇంత సంపాదన ఉండాలి, ఈ జాబ్ ఉండాలి, ఎట్సెట్రా. బై ద టైమ్ ఐ గాట్ మ్యారీడ్ షీ ఈజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, రైట్, వెల్ ఎడ్యుకేటెడ్. సో ఇప్పుడు అమ్మాయిలు చాలామంది చదువుతున్నారు సార్. 100 మంది CA స్టూడెంట్స్లో 40 మంది ఇప్పుడు అమ్మాయిలు. మేము చదువుకునే రోజులో 100 మంది CA స్టూడెంట్స్లో 2, 3, 4, 5 అమ్మాయిలు అంతే. వెరీ రేర్. అంత గొప్ప చదివి కూడా తను ఇలాంటి చిన్న లైఫ్కి, పెద్దగా సంపాదన లేని లైఫ్కి, హార్డ్లీ మంత్లీ మెయింటెనెన్స్ తప్ప ఇంకేం రాని లైఫ్కి తను 10 ఏళ్ళు యాక్సెప్ట్ చేసింది, సపోర్ట్ చేసింది. మాకు ఇనీషియల్ స్టేజెస్లో వచ్చిన పెద్ద కష్టం ఏంటో చెప్తాను ఆదిత్య గారు. మా ఓల్డ్ స్టూడెంట్స్కి తెలుసు నేను చెప్పేది ఏంటో. వచ్చేవాళ్ళు, ఎంక్వైరీ చేసేవాళ్ళు, అడ్మిషన్స్ అయ్యే కాదు. మా ఏజే పెద్ద లిమిటేషన్. పెద్ద ఇన్ఫ్రా ఉండేది కాదు. ఇప్పుడు మీరు కూర్చున్న స్టూడియో ఒక రూమ్, పక్కన ఇంకో చిన్న రూమ్, దీంట్లో సగం ఉండేది రూమ్ అంతే. ఇప్పుడు మన స్టూడియో ఒక రూమ్, ఇంకోటి ఇది క్లాస్ రూమ్, పక్కన ఇంకో చిన్న రూమ్ ఉండేది. పేరెంట్స్కి ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా, తీసేస్తారా, ఉంచుతారా, ఫస్ట్ బ్యాచ్ ఎట్సెట్రా. సో ఇనీషియల్గా మేము అనుకున్నది ఏంటంటే మన మీద నమ్మకం రావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, అప్పు చేసైనా సరే, తెగించైనా సరే, అమ్ముకొనైనా సరే ఒక క్యాంపస్ పెట్టుకోవాలి. అది మీ ఇనీషియల్గా వెంటర్ చేసింది సార్. మేబీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన 3-4 years తర్వాతే రిలీజ్ అయ్యాం. మన మీద నమ్మకం ఉండాలి, వీళ్ళు ఎత్తేరు ఉంటారు అంటే ఏంటి, ఒక పర్మనెంట్ క్యాంపస్ కావాలి అని ఒక క్యాంపస్ కట్టుకున్నాం. దాంట్లోనే ఇల్లు ఒక ఫ్లోర్, మిగతా అన్ని క్లాస్ రూమ్స్. సో మాకున్నటువంటి చిన్న ఆస్తులు, చిన్న అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ అవన్నీ సేల్ చేసాం. ఈవెన్ పెళ్ళికి పెట్టినటువంటి బంగారం కూడా సేల్ చేసాం. దేనికోసం అంటే క్యాంపస్ కోసం. ఒక క్యాంపస్ ఉంటేనే మన మీద నమ్మకం ఉంటుంది, లేకపోతే ఆ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే నమ్మకం ఉండదు. సో అసలు ఏమీ క్వశ్చన్ అడగలేదు నా వైఫ్ ఒక పేరెంట్స్ కూడా ఏం క్వశ్చన్ అడగల. మోహన్ CA అని ఇచ్చాము సంబంధం, మంత్లీ మెయింటెనెన్స్ కూడా కష్టంగా ఉంది. మీ ముగ్గురికి కలిపి కూడా సార్ మా ఫస్ట్ 3 years అండి స్ట్రాంగ్గా ఇప్పటికీ చెప్పగలం, మంత్లీ మాకు 30,000 వచ్చాయి కదా ముగ్గురు కలిపి. క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎట్ అన్ యంగ్ ఏజ్ ఆఫ్ 22 పాస్ అయిన వాళ్ళం. సో చిన్న ఏజ్లో పాస్ అవుట్ అయ్యే పెద్ద అచీవ్మెంట్. అయినా కూడా ముగ్గురు కలిపి మంత్లీ 30,000 వచ్చేది కాదు.
ఇఫ్ యూ టేకెన్ ద ఆల్టర్నేట్ రూట్ డబ్బులు వచ్చేవి బట్ డబ్బులు వచ్చేది. కెరీర్ రెడీమేడ్ కెరీర్, జాబ్కి వెళ్ళిపోయేవాళ్ళం, ఏ బెంగళూరు చెన్నై వెళ్ళేవాళ్ళం, జాబ్కి వెళ్ళేవాళ్ళం, రెడీమేడ్ కెరీర్. ఓకే, వాట్ హ్యాపెండ్ ఇన్ ద 10th ఇయర్? అంటే 10 years పట్టింది అన్నారు కదా, ఎగ్జాక్ట్లీ. 10th year లో ఏం జరిగింది? వాట్ వాస్ చాలా పోడ్కాస్ట్లు చేశాను, చాలా మంది ఈ క్వశ్చన్ అడగలేదు. రియల్లీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి, ఇట్ టచ్డ్ మై హార్ట్. రైట్. 10th ఇయర్లో ఏం జరిగిందంటే ప్రాబబుల్లీ 2010-2011 సార్ మాకు టర్నింగ్ పాయింట్. ఈ ప్రోగ్రామ్ పేరు టర్నింగ్ పాయింట్ అని వాడేట్లా, నిజంగానే మాకు టర్నింగ్ పాయింట్. రెసెషన్ స్టార్ట్ అయింది ఓకే. అక్రాస్ ద వరల్డ్. స్టూడెంట్స్ స్టార్టెడ్ సర్చింగ్, ఎందురా బాబు ఈ జాబులు పోవటం ఏంటి, టై పెట్టుకోలేని ఉద్యోగం తీసేయటం, సాక్స్ వేసుకోలేని ఉద్యోగం తీసేయటం, షూస్ వేసుకోలేని ఉద్యోగం తీసేయటం, 10 నిమిషాలు లేట్కి వచ్చాడని ఉద్యోగం తీసేయటం ఏంటి, చాలా దారుణంగా తీసేశారు ఉద్యోగాలు. మీరు 2009-2010 ఇప్పటికి కూడా మీకు యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో కానీ మీకు గూగుల్లో కానీ దొరుకుతాయి. చాలా దారుణంగా అక్రాస్ ద వరల్డ్ అదొక ట్రెండ్, లే ఆఫ్స్. సో ఆ టైంలో అంటే స్టేబుల్ కెరీర్ ఏముంటుంది, పీపుల్ స్టార్టెడ్ సర్చింగ్. అది 2010 అనుకోండి. సెకండ్ థింగ్, ఈ 10 ఏళ్ళ మా కష్టం ఫ్రూట్స్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. ఇట్స్ లైక్ ఏ బ్యాంబూ ట్రీ. మేము ఈ 10 ఏళ్ళ పాటు కష్టపడింది ఏదైతే మాకు ఆ ఫ్రూట్స్ కనిపించలే కంటికి, కానీ స్ప్రెడ్ అయ్యింది. కామర్స్ ఉందంట, సిఏ ఉందంట, మాస్టర్ మైన్స్ ఉందంట, యంగ్స్టర్స్, రిజల్ట్స్ ఉన్నాయి, బాగుంది, తక్కువ ఖర్చు అయిపోతుంది, ఐఐటికి పడినంత స్ట్రగుల్ పడక్కర్లేదు, మెడిసిన్కి పడాల్సినంత స్ట్రగుల్ పడక్కర్లేదు, ర్యాంక్ రావక్కర్లా, పాస్ అయితే చాలు, అతి తక్కువ ఖర్చుతో అయిపోయింది, స్కూల్ ఫీజు కంటే ఈ ఫీజు తక్కువ అంట. ఇట్లాంటి పాజిటివ్ వైబ్స్ మేము క్రియేట్ చేసిన వైబ్స్ కాదు, స్టూడెంట్స్ మౌత్ పబ్లిసిటీ, పేరెంట్స్ మౌత్ పబ్లిసిటీ, అది కూడా యాడ్ అయింది సార్. కానీ రెండో దానికంటే ఫస్ట్ది రెసెషన్. నాకు ఇప్పటికి కూడా రిగ్రెట్ అది. ఇది ఈ సక్సెస్ మేము తెస్తే వచ్చే సక్సెస్ 40%, అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి, ఇక్కడ జాయిన్ అవుతున్నారు, అది ఎక్కువ ఉంది 60%. అది నాకు ఎప్పటికీ రిగ్రెట్. అంటే ఈ సక్సెస్లో పూర్తి షేర్ నాది లేదా, రైట్, నేను తెచ్చుకుంది కాదా, అంటే ఇది ఇష్టపడి ఇప్పటికీ ఎక్కువ మంది జాయిన్ అవ్వట్లేదా, అది వద్దనుకొని ఇక్కడికి వస్తున్నారు, ఎందుకు అక్కడ ఉద్యోగాలు రావట్లేదు, అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది, డొనేషన్లు అవుతున్నాయి, చాలా లాంగ్ టైం చదువుకోవాలంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లేదా అన్ని సంవత్సరాలు చదవాలి, గ్యారంటీ వచ్చిందని లేదు, ర్యాంక్ వస్తేనే అక్కడ మనుగడ. నేను చెప్తున్నా అక్కడ అంటే ఏంటి, ఐఐటి కానీ మెడిసిన్ కానీ. బై చాయిస్ రావాలి ఈ కోర్స్కి, కానీ అక్కడ కష్టాలు ఉన్నాయని ఈ కోర్స్కి రావటం కాదని నా ఉద్దేశం. అండర్స్టూడ్. డన్. సో వెన్ దట్ అప్లిఫ్టింగ్ హ్యాపెన్, మాస్టర్ మైండ్ అనేది అప్పటిదాకా ఉన్న మాస్టర్ మైండ్ వేరు, అక్కడ నుంచి వేరే ట్రాన్సిషన్ అయి ఉంటుంది కదా, ఇట్ షుడ్ బికమ్ లైక్ ఏ రెవల్యూషన్. సో వాట్ రెవల్యూషన్ హ్యావ్ యూ డన్ ఆ ఇయర్ నుంచి? సో క్యాంపసెస్ పెంచాం సార్, అడ్మిషన్స్ పెంచాం, మా వర్క్లో క్వాలిటీ పెంచాం, టీమ్ని యాడ్ చేసాం, మమ్మల్ని మేమే ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రెషర్. ఎస్, పేమెంట్స్ ప్రెషర్ కూడా. ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతాం ఇమీడియట్లీ సార్ కార్ల్ మార్క్స్ అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, ఈ సొసైటీలో ఉండే రిలేషన్స్ అన్నీ కూడా కమర్షియల్ రిలేషన్సే సార్. మనందరం అనుకుంటాం, చదువుకునే పిల్లలకి చెప్తున్నాను, దేనికి చదువుతారా అని అంటే దానికి దీనికి అంటారు, మీకు తెలియదు. వన్స్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత దేనికి బతకాలి అంటే పేమెంట్స్ కోసం, ఈఎంఐల కోసం, రెంట్ల కోసం, శాలరీస్ కోసం. ఇది హార్డ్ కోర్ ఫ్యాక్ట్. సో అప్పటిదాకా చిన్న ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు మాకు ఆ పీర్ ప్రెషర్, పేమెంట్స్ ప్రెషర్ లేదు. వన్స్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయిన తర్వాత భలే పీర్ ప్రెషర్ స్టార్ట్ అయింది. పేమెంట్స్, మంచి ఫ్యాకల్టీ కావాలి, ఎలా వస్తారు, పేమెంట్ ఇస్తుంది. మంచి బిల్డింగ్ కావాలి, ఎలా వస్తుంది, పేమెంట్ ఇస్తుంది. సో ఆ ప్రెషర్ బాగా ఫీల్ అయ్యాం. ఆ టైంలోనే మేబీ ఇంకొక పెద్ద హిట్ ఏంటంటే సస్టైన్ అయ్యాం. వీ షుడ్ అప్రిషియేట్ అవర్ సెల్స్. మా టీం మొత్తాన్ని మమ్మల్ని మేమే సబాష్ అనుకోవాలి. ఎలా అంటే మేబీ 2012 పట్టింది, పెద్ద కార్పొరేట్ కాలేజీలు కూడా పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి మేము కూడా సిఏ స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఇట్స్ లైక్ అ జోల్ట్ ఫర్ అస్. ఓకే. ఎందుకంటే వాళ్ళ నెంబర్స్ ముందు మేము చాలా 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 చిన్నవాళ్ళు. మాకున్న ఒకే అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఓన్లీ కామర్స్ చెప్తాం, వాళ్ళు మల్టిపుల్ కోర్సులు చెప్తాను. రెండోది మేము సిఏ పాస్ అయ్యి ఉన్నాం, సిఏ చదవటం కాదు, మాకు కోర్ కాంపిటెన్స్ ఉంది, అదొకటే. కానీ మా దగ్గర ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేదు, స్టాఫ్ లేదు, క్యాంపస్లు లేవు, పర్మిషన్స్ లేవు, అంటే నెంబర్ ఆఫ్ రికగ్నైజ్డ్ క్యాంపస్లు లేవు, నెట్వర్కింగ్ లేదు, టీం లేదు, పిఆర్ఓ లేరు, ఏమీ లేరు. మా దగ్గర ఉన్న వల్ల చదువు, ఆ చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్. సో ఫైట్ చేయాలి అంటే వాళ్ళ ముందు చాలా చిన్నవాళ్ళు, చాలా భయపడ్డాం. హానెస్ట్లీ నేను ఇప్పటికీ మా స్టాఫ్ మీటింగ్లో చెప్తాను, మీ ముందే అడ్మిట్ చేస్తా, ఎవరి ముందే నేను అడ్మిట్ చేస్తాను. ఐఎమ్ డెడ్ అగెనిస్ట్ టు బ్రాంచెస్కి నేను ఇష్టపడను. సో ఎందుకు నేను బ్రాంచెస్ స్టార్ట్ చేశానంటే ఇలా పెద్ద కాలేజీలు కూడా సిఏ అనౌన్స్ అయిపోతున్నారని నాకు 1 year ఇన్ అడ్వాన్స్ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఆప్షన్ లేక నేను బ్రాంచెస్ పెట్టాను.
ఓకే. ఎందుకంటే వన్స్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మనం కనుక బిగ్ ప్లేయర్గా మారకపోతే వాళ్ళ ముందు అసలు మన ఎగ్జిస్టెన్స్ కూడా కనిపించదు, ఎస్టింట్ అయిపోతాం. సో వాళ్ళని చిన్నోళ్ళని చేయలేం, మనం ఏం చేయగలం, మనం పెద్దోళ్ళని చేసుకోగలం. దట్స్ ఓన్లీ ఆప్షన్ ఐ లెఫ్ట్. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చిన్నోళ్ళు ఎవరు, వాళ్ళ పక్కన మనం నుంచున్నాం అనుకోండి, అమితాబ్ బచ్చన్ మూవీ పక్కన మనం నుంచున్నట్టు అయింది, ఇంకా చిన్నోళ్ళ కనిపిస్తాం. వాళ్ళు ఇక్కడ ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం. మరి ఏం చేయగలం, మనల్ని మనం అఫ్లీట్ చేసుకొని కొద్దిగా ఎదగలం. దానికోసమే బ్రాంచెస్ స్టార్ట్ చేశాను. సో దానికి క్యాపిటల్ కావాల్సి వచ్చింది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లోన్స్. ఆ టైంలో నాకు కొద్దిగా హెల్త్ కూడా డిస్టర్బ్ అయింది, నాదే కాదు, మా టీంలో చాలామంది. దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పర్ఫార్మెన్స్. అండర్స్టూడ్. సో అగ్రెసివ్ మార్కెటింగ్, అగ్రెసివ్ బ్రాండింగ్ చేస్తేనే అమితాబ్ బచ్చన్ పక్కన నిలబడగలరు. దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ కదా. హ్యావ్ యూ డన్ ఎనీథింగ్ అప్పటి నుంచి? వెళ్ళాల్సి వచ్చింది సార్. యాక్చువల్గా ఇట్ ఈస్ సచ్ ఎ కోర్స్ ఆదిత్య గారు. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే మీ పోడ్కాస్ట్లో, మీ ఇంటర్వ్యూలో యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఒక మామూలు టాక్ షో కాకుండా యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో మీరు ఇప్పుడు అన్నారు అగ్రెసివ్గా చేయాల్సి వచ్చింది. ఎస్ సార్, చేయాల్సి వచ్చింది. ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మై కెరీర్ హ్యాస్ బీన్ స్పెంట్ ఆన్ క్యాంపెయినింగ్, డెమోస్. స్కూల్కి వెళ్ళి డెమోస్ ఇవ్వాల్సి వచ్చింది. 10th ఎగ్జామ్స్ దగ్గర పాంప్లెట్లు పంచాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర పాంప్లెట్లు పంచాల్సి వచ్చింది. చాలా పెద్ద అమౌంట్, అంటే మా స్థాయికి మించిన అమౌంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, బ్రాండింగ్ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దేనికోసం అంటే చెప్తే కానీ తెలియని కోర్సులో మేము ఉన్నాం. అండర్స్టూడ్. అదే కామర్స్ అయితే కనుక, ఇఫ్ నాట్ టుడే, అట్లీస్ట్ ఇన్ నెక్స్ట్ 10 years వీ కెన్ బీ ద లీడర్స్. వీ కెన్ బీ ఇన్ 1 or 2 పొజిషన్. నాట్ జస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్, అట్లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా వీ కెన్ బీ ఇన్ 1 and 2nd place. అండర్స్టూడ్. సో 2012 నుంచి 24 వరకు, నెక్స్ట్ 12 years హ్యావ్ బీన్ స్మూత్ ఫర్ యూ దెన్? చాలా స్మూత్గా జరిగింది సార్, సక్సెస్ఫుల్గా జరిగింది, ఎక్స్పాన్షన్ జరిగింది, మంచి స్టూడెంట్స్ వచ్చారు, ఓకే, మంచి అచీవ్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ భయపడి తీసుకున్న ఎక్స్పాన్షన్ ఇది, నాట్ బై చాయిస్. రైట్. పెద్ద ప్లేయర్స్ కామర్స్కి వస్తున్నారు, ఎస్టింట్ అయిపోతాము. సో యూ హ్యావ్ టు ఫాలో ద బైబిల్. లేకపోతే ఎస్టింట్ అయిపోతాం. పెద్ద ప్లేయర్స్ వచ్చేస్తున్నారు, లేకపోతే ఎస్టింట్ అయిపోతాం అనే భయంతో తీసుకుంది. ఫార్చునేట్లీ ఈ సెకండ్ జర్నీ ఏదైతే ఉందో కూడా, దట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్ టు అస్. దేవుడు బాగా బ్లెస్ చేశాడు. మా టీం మెంబర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ మాతో ఉన్నారు. చాలా బాగా జరిగింది. బిగ్గెస్ట్ హిట్ మా లైఫ్లో. ఇలాంటి కష్టం వచ్చింది అని అనుకోలా, వచ్చింది. ఈ ఒక్క కష్టం కంటే ఎక్కించి దేవుడా ఇంకేమీ అడగం అనేటువంటి కష్టం కరోనా. 2020, 2021, 2022 3 వేవ్స్ సార్. 2020 ఫస్ట్ వేవ్, March 20, 2020 1 week లాక్డౌన్ అన్నారు. మన లైఫ్లో ఎప్పుడు చూసాం అసలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ మాకెప్పుడు పరిచయం ఉంది? అసలు మేము చదువుకుంది లేదు, మేము చదువు చెప్పింది లేదు ఆన్లైన్లో. అబ్సల్యూట్లీ కొత్త మాకు. హౌ ఆర్ యూ ప్రిపేర్డ్? అసలు మేము 1 week అనుకున్నాం సార్. పిల్లలకి ఇంటికి వెళ్ళేప్పుడు కూడా, అరే మినిమం లగేజ్ 1-2 జత బట్టలు, 2 పుస్తకాలు తీసుకొని రైట్. వెళ్తుంటే మళ్ళీ కాల్కి లేదు, మళ్ళీ పర్మిషన్ లేదు, ఓపెన్ చేయొద్దు అంటున్నారు. అన్నీ ఓపెన్ చేసుకోండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వద్దంటున్నారు. రైట్. అది ఇంకా పెయిన్ఫుల్. ఇక్కడేమో బిల్డింగ్ ఓనర్స్ ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తారు సార్, స్టాఫ్ మ్యాక్సిమం సపోర్ట్ చేస్తారు, ఇంకెన్నాళ్ళు సపోర్ట్ చేస్తారు? ఇన్స్టిట్యూషన్ రన్ అయితేనే కదా మేము ఏదైనా పేమెంట్ చేయగలిగేది. ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తారు? బ్యాంక్ ఈఎంఐలు ఉన్నాయి, ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇక్కడ? సో 2020 హిట్ అయ్యాం, పర్లేదులే అని రికవర్ అయ్యాం. ఎప్పుడు 2020 నవంబర్లో మళ్ళీ క్లాస్లో ఓపెన్ చేసుకున్నాం ఆఫ్లైన్. మళ్ళీ 2021 ఇంకా సెకండ్ వేవ్ చాలా సివియర్గా వచ్చింది. సో మళ్ళీ 7 months పోయింది. థర్డ్ వేవ్ ఒమిక్రాన్ అని జలుబు వచ్చినట్టు అందరికి వచ్చింది. థర్డ్ వేవ్ అయితే ఇంకా సివియర్గా రాలేదు, కానీ టచ్ అయింది లేదు, ప్రతి ఒక్కరిని టచ్ చేసింది అది ఒమిక్రాన్. 2022 జనవరి. సో 3 సంవత్సరాల్లో సార్ 36 months నేను లెక్కాను, కానీ 3 సంవత్సరాల మీద 30 months లెక్కేస్తా. ఎందుకంటే థర్డ్ వేవ్ త్రూఅవుట్ ద ఇయర్ లేదు. 30 monthsలో మేము హాస్టల్స్ కానీ ఆఫ్లైన్ కానీ నడపగలిగింది 10 months సార్. ఓకే. మిగతా 20 months ఆన్లైనే. పిల్లలు వస్తారు వెళ్తారు. ఏ రోజు ఫ్యాకల్టీ వస్తారో, ఏ రోజు ఫ్యాకల్టీ రారో తెలియదు. జలుబు చేస్తే అనుమానంగా చూడాలి, అడు తుమ్మితే అనుమానంగా చూడాలి. ఏ స్టూడెంట్ వస్తాడో తెలియదు, ఏ స్టూడెంట్ రాడో తెలియదు. పాపం పేరెంట్స్ పెయిన్ తీసుకున్నారు, మేము పెయిన్ తీసుకున్నారు. వాళ్ళు ఇవ్వగలిగిన సపోర్ట్ ఇచ్చారు, మేము కూడా మా స్టాఫ్కి ఇవ్వగలిగిన సపోర్ట్ ఇచ్చాం. అలాంటి కష్టం వచ్చిద్దని ఏ రోజు అనుకోలేదు. ఆ కష్టాన్ని మాత్రం మేము బేర్ చేయలేకపోయాం సార్, భరించలేకపోయాం. ఎవ్రీవేనా? ఫైనాన్షియలీ, ఆపరేషనల్. మీరు చూడండి, కరోనా తర్వాత చిన్న రీసెర్చ్ చేయండి అవకాశం ఉంటే మీ రిలేటివ్స్లో లేదా మీ స్టాఫ్ పిల్లల్లో.
పిల్లల్లో విపరీతమైన కోపం పెరిగింది, అడల్ట్స్ ఆల్సో, పిల్లలే కదా, అడల్ట్స్ కూడా అట్లానే ఉన్నారు, ఎవ్రీబడి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయింది, కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోయింది. పిల్లల్లో ఏంటంటే కోపం పెరిగింది, యాంగ్జైటీ పెరిగింది. ఏ సెల్ ఫోన్ అయితే పిల్లలకి దొరకకూడదు అనుకున్నామో ఆ 30 months తీసుకెళ్ళి మనమే పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చాం, క్లాస్ అనే పేరుతో, ఆన్లైన్ అనే పేరుతో. ఇన్నోవేటబుల్ ఆప్షన్ లేక పిల్లల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోవటమే కాదు ఆదిత్య గారు, ఇంకొక ప్యానిక్ థింగ్ నేను చెప్తాను. చాలామందికి కరోనా టైంలో ఫీజు కట్టలేక క్లాసులకు రానటువంటి పిల్లలే తెలుసు, కానీ కరోనా టైంలో సెల్ ఫోన్ వల్ల, సోషల్ మీడియా యాక్సెస్ వల్ల, చదువు లేకపోవటం వల్ల స్ట్రక్చర్డ్ లెర్నింగ్ లేకపోవటం వల్ల 30 months చదువుకునే కెపాసిటీ ఉండి, అంటే ఫైనాన్షియల్గా చదువుకునే కెపాసిటీ ఉండి, అంటే ఐక్యూ ఉండి కూడా చదువుకి పర్మనెంట్గా దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, చదువు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇండియాలో. పర్మనెంట్లీ దే లెఫ్ట్ ఎడ్యుకేషన్. ఎందుకని 30 నెలల పాటు 30 months చదవలేదు సార్ వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది చదువు అంటే. చెడు స్నేహాలు వచ్చినాయి, చెడు అలవాట్లు వచ్చినాయి, బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చింది, బ్యాడ్ కంటెంట్కి యాక్సెస్ వచ్చింది సోషల్ మీడియాలో. పేరెంట్స్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు, అంతవరకు ఓకే. పేరెంట్స్ని తిట్టడం మొదలుపెట్టారు, పేరెంట్స్ని మ్యాన్ హ్యాండిల్ చేయడం మొదలుపెట్టారు, పేరెంట్స్కి ఎదురు తిరగటం మొదలుపెట్టారు. యాంగ్జైటీ డిజార్డర్స్ వచ్చింది. క్లాస్లో ఇదివరకు గంట సేపు అయితే చాలా కాన్సన్ట్రేషన్ వినేవాళ్ళు, ఇప్పుడు పావుగంట 15-20 minutesకే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది, ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది, అకాడమిక్స్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. ఒక జనరేషన్ సార్, ఈ జనరేషన్ అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరైతే స్కూల్ కాలేజ్లో ఉన్నారో, దే లాస్ట్ సో మెనీ థింగ్స్ పర్మనెంట్లీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ టెంపరీ లాస్, ఇట్స్ ఎ పర్మనెంట్ లాస్. అండర్స్టూడ్ సార్. ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 2002లో దట్ స్ట్రగుల్ ఈస్ డిఫరెంట్, దట్ ఏజ్ ఈస్ డిఫరెంట్, దట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఛాలెంజెస్ ఈస్ డిఫరెంట్ కదా. తర్వాత ఒక 10 years వరకు యూ హ్యాడ్ సమ్ స్ట్రగుల్, అండ్ 10 years తర్వాత యూ హ్యాడ్ యువర్ బ్రేక్ త్రూ అండ్ టర్నింగ్ పాయింట్. వెన్ ద పాండమిక్ హ్యాపెండ్, మీరు చెప్పిన లాస్ కానీ, మీరు చెప్పిన ఇది కానీ, ఫినాన్షియల్ అని కాదు, మెంటల్, ఎవ్రీవే అండ్ ఎవ్రీథింగ్, ఒక లీడర్ లాగా బయటకు వచ్చి మీరు అడ్రస్ చేశారు ఆ సిచ్యువేషన్ని? చాలా సార్. ఓకే, అండ్ హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? బికాస్ మేము ఎవరిని అడిగినా సరే దాని గురించి మాట్లాడలేదు. సో యాజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్ బేసికలీ హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్? పేరెంట్స్, స్టూడెంట్స్, స్టాఫ్, ఎవ్రీబడి. సార్ ఆ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి సార్. దే ఎక్స్టెండెడ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు ఆల్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పటికి కూడా కొంతమంది పేరెంట్స్ ఎవరన్నా రివర్స్లో మాట్లాడితే చెప్పేవాడిని, కరోనా టైంలో మీ ఫీజు 10,000 అయితే 5,000కు 7,000కు క్లాసులు చెప్పారు చాలా ఇన్స్టిట్యూషన్స్. మీ ఫీజు 50,000 అయితే 30,000కు 40,000కు తగ్గించి క్లాసులు చెప్పారు చాలా ఇన్స్టిట్యూషన్స్. సర్వైవల్ కోసం ఫ్యాకల్టీకి పేమెంట్స్ ఇవ్వాలి, రెంట్స్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, సర్వైవల్ కోసమే. మీకు అది బెనిఫిట్ అయిందా లేదా కాదు, సర్వైవల్ కోసం. కరోనా టైంలో మీకు జాబ్ ఎంత ఇంపార్టెంట్ యాజ్ అ పేరెంట్, మరి ఇక్కడ స్టాఫ్ కూడా జాబ్ ఇంపార్టెంటేగా. మీ ఇల్లు నడవాలి అంటే మీకు జాబ్ కావాలి. కరోనా టైంలో మీ బాస్ మీకు శాలరీ ఇవ్వాలి, మీ బాస్ మీకు పేమెంట్స్ ఇవ్వాలి. అలానే నేను కూడా పేమెంట్స్ ఇచ్చుకోవాలిగా. మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీ బాస్ శాలరీ ఇవ్వాలి కదా మీకు. యాజ్ అ పేరెంట్ నేను చాలామంది పేరెంట్స్ని అడిగింది అదే, మీరు ఇల్లు నడపాలంటే మీ బాస్ మీకు శాలరీ ఇవ్వాలి, మా ఇల్లు కూడా నడవాలి. మా ఇల్లు అంటే మా కుటుంబం కాదు, స్టాఫ్. మరి మీరు ఫీజులు కట్టాలి. అది కన్విన్స్ చేయడానికి టైం పట్టింది, కన్విన్స్ అయ్యారు పాపం, సపోర్ట్ చేశారు సార్. ఓ 10-20% ఉన్నారు, కట్టగలిగే ఛాన్స్ ఉన్నా కూడా అవకాశం వచ్చిందని కొట్టిన వాళ్ళు ఉన్నారు. 80% పాపం ద స్టూడెంట్ విత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాతో సపోర్ట్ చేశారు. సెకండ్ ఎగ్జాంపుల్ నేను పేరెంట్స్కి చెప్పింది ఏంటి సార్, నార్మల్ డేస్ నాట్ ఎవ్రీ హాస్పిటల్ ఈజ్ ఆఫ్ దట్ కైండ్. ప్రతి హాస్పిటల్ అలా చేయాల. నార్మల్ డేస్లో 10,000 రూపీస్ వైద్యం చేసేటప్పుడు 1 lakh తీసుకున్నారు. వెరాస్ నార్మల్ డేస్లో 10,000 స్కూల్ ఫీజు అయితే 6,000, 5,000, 7,000 చదువు చెప్పారు స్కూల్స్. సో మీకు నిజంగా సపోర్ట్ చేసింది ఎవరంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. సో హెల్త్, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఈ 2 సెక్టార్స్లో ఏ సెక్టార్ మీకు ఎక్కువ హెల్ప్ చేసింది? ఎడ్యుకేషన్. సో ఆఫ్టర్ దిస్ ఎంత టైం పట్టింది మీకు మళ్ళీ నార్మల్సీకి అన్నీ వచ్చి ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ మళ్ళీ మీ దీంట్లోకి తెచ్చుకునేటట్టుగా? 2023 అంటే 20, 21, 22, 23 3 ఏళ్ళు పోయింది సార్. రైట్. ఎడ్యుకేషన్ సిస్టమ్ పోయింది, లెర్నింగ్ పోయింది, పేమెంట్స్ పోయింది, స్టూడెంట్స్లో డిసిప్లిన్ పోయింది, స్టాఫ్లో డిసిప్లిన్ పోయింది, స్టూడెంట్స్లో పర్ఫార్మెన్స్ పోయింది. ఇప్పుడు 9th class 10th class ఆల్ పాస్ అని ఇచ్చారు, వాళ్ళు ఇంటర్మీడియట్లో ఏం పర్ఫామ్ చేయగలరు ఇక్కడికి వచ్చి? 9th class 10th class ఆన్లైన్లో చదివారు, వాళ్ళు ఇంటర్మీడియట్లో ఏం పర్ఫామ్ చేయగలరు ఇక్కడికి వచ్చి? ఇప్పటికీ ఆ లాస్ ఇప్పటికి కంటిన్యూ అవుతుంది సార్. సో ఈ 2020, 21, 22 ఈ 3 ఏళ్లలో 9th చదివిన వాళ్ళు, 10th చదివిన వాళ్ళు, 8th చదివిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ దే ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. ఇంటర్ సెకండ్ ఇయర్కో, ఇంటర్ ఫస్ట్ ఇయర్కో, సిఏకో, సిఎంఏకో, డిగ్రీకో ఉన్నారు వీళ్ళు. ఆ లాస్ ఇప్పటికీ వస్తుంది సార్, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది.
యాంగ్జైటీ కావచ్చు, కాన్సన్ట్రేషన్ లేకపోవచ్చు, చదువు అంటే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, నాట్ సో సీరియస్ కావచ్చు, పర్ఫార్మెన్స్ నార్మల్ లెవెల్స్లో అయితే, నార్మల్ డేస్లో అయితే, నార్మల్ కేసెస్లో అయితే 80% పర్ఫార్మెన్స్ ఉన్నవాళ్ళు ఈ పిల్లలకి 16-15 పర్ఫార్మెన్స్. అండర్స్టూడ్. సో నౌ మీ స్కేల్ ఏంటి, మీ నంబర్స్ ఏంటి, మీ బ్రాంచెస్ ఏంటి, ఎన్ని స్టూడెంట్స్, స్టాఫ్ ఏంటి, ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ ఎ జస్ట్? సో అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనకున్న బ్రాంచెస్ వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్, మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ వైజాగ్, మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ విజయవాడ, సింగిల్ బ్రాంచ్ ఇన్ రాజమండ్రి, సింగిల్ బ్రాంచ్ ఇన్ తిరుపతి, సింగిల్ బ్రాంచ్ ఇన్ నెల్లూరు, సింగిల్ బ్రాంచ్ ఇన్ కర్నూలు. And Guntur, we have multiple campuses. Branch kaadu, Guntur is our central office. We have multiple campuses. Some campuses are meant for intermediate, like MEC, CEC. Some campuses are meant for CA Foundation. Some are for CMA Foundation. Some are for CA Intern. Some are for CMA Intern. Some are for CA Finance. Some are for CMA Finance. అలా కోర్స్ వైడ్ డివైడ్ చేసిన ఉన్నటువంటి క్యాంపసెస్ సార్. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఇయర్లీ మాకు అప్రాక్సిమేట్లీ ఒక 20,000 అడ్మిషన్స్ ఉన్నాయి సార్. ఫుల్ టైం కానీ, పార్ట్ టైం కానీ, అదర్ ఫ్యాకల్టీ ఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇద్దరు, ఇంక్లూడింగ్ ఫ్రీలాన్సర్స్, అందరు కలిసి అప్రాక్సిమేట్లీ 1000 ఉన్నారు సార్ స్టాఫ్ మెంబర్స్. ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మా స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే. అండ్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఫర్ మాస్టర్ మైండ్స్? ఆర్ దేర్ ఎనీ చేంజెస్ స్ట్రక్చరల్గా ఆర్ లేకపోతే పాన్ ఇండియా ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇమీడియట్లీ ఎక్స్పాన్షన్ గురించి పెద్ద ఆలోచన లేవు కానీ, బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ సార్. కరోనా తర్వాత స్టాఫ్లో కూడా డిసిప్లిన్ తగ్గింది, డెడికేషన్ తగ్గింది. సో ఎప్పుడైతే ఇప్పుడు స్టూడెంట్స్లో మార్పు వచ్చినప్పుడు, స్టూడెంట్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ, స్టాఫ్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సొసైటీ. సో ఆ ఛాలెంజెస్ గతంలో మాకు బయట నుంచి వచ్చేది, ఇప్పుడు ఇంటర్నల్గా కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫ్రమ్ స్టూడెంట్స్, నాట్ జస్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫ్రమ్ ద స్టాఫ్. నా అంచనా ప్రకారం సార్, ఇట్ టేక్స్ అనదర్ 2 years టు గెట్ రీడ్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్. ఏదైనా కంపలింగ్ సిచ్యువేషన్ వస్తే తప్ప ఇంకో 2 ఏళ్ళు మీ ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళవండి. We need to separate lot of issues. సస్టైన్. ఇప్పటికీ అంటే గతంలో అడ్మిషన్ అయ్యేవాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అడ్మిషన్ అవుతున్నారు కానీ సక్సెస్ అవ్వట్లా. కారణం ఏంటంటే ఈ ఇందాక నేను చెప్పినటువంటి ఛాలెంజెస్, ఎడ్యుకేషన్లో ఎమర్జ్ అయిన కొత్త ఛాలెంజెస్ డ్యూ టు పాండమిక్. ఓ 2 ఏళ్ల పాటు మాత్రం నాకేమీ ఎక్స్పాన్షన్కి వెళ్ళే ఉద్దేశం లేదు సార్. సో ఎక్కువైపోయినాయి అడ్మిషన్లు అని కాదు, అవేం పెద్ద కాదు, కంపేర్ టు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే చాలా చిన్న నెంబర్. వీఆర్ టూ స్మాల్. బట్ లేదు, ఇప్పుడు ఇంటర్నల్గా సిస్టంలోనే ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు సెటరేట్ దోస్ ఛాలెంజెస్. అండర్స్టూడ్, గాట్ ఇట్ సార్. హ్యాస్ ఇట్ నాట్ బికమ్ లైక్ ఎన్ న్యూ ట్రెండ్ సార్? అంటే ఇప్పుడు మా పిల్లవాడు ఇమాజిన్ ఒక స్కూల్లో చదువుతున్నాడు, యాన్యువల్ ఫీజ్ 50,000. మీ పిల్లవాడు సేమ్ అదే స్టాండర్డ్, హీస్ పేయింగ్ 2 lakhs or 3 lakhs per annum అండ్ హీస్ డూయింగ్ దట్. ఒక పేరు, ఓకే, ఒక క్లాస్ ఆర్ స్టాండర్డ్ ఏదైతుందో ఒక టైంలో యాక్సెసరీస్కి ఉండేది, ఇళ్ళకు ఉండేది, భూములకు ఉండేది. సో ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ అన్న దగ్గర అది వచ్చింది కదా, ఈజ్ ఇట్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ అకార్డింగ్ టు యూ? అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, డిఫర్ విత్ యూ అండ్ దిస్ ఈజ్ ఎంటైర్ మై ఒపీనియన్ ఈజ్ మై ఇన్ మై the entire opinion is in my personal capacity. Yes. Not in the capacity of Masterminds Director Mohan, but in the personal capacity of Mohan being an educationist. Right. Okay, educationist గా చెప్తున్నాను, ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయరు సార్ అన్లెస్ వీ పర్మిట్. ఓకే. ఆ ట్రాప్లో మనం పడితేనే ఎవడైనా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఓకే. ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయరు, మనం పర్మిషన్ ఇవ్వాలి సార్. ఒక చెత్త సినిమా ఆడిందంటే ఆడించినోడు గొప్ప కాదు, చూసినవాడు తప్పు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా చదువు కాదు ఫెసిలిటీస్, చదువు కాదు ఫెసిలిటీస్, చదువు కాదు ఫెసిలిటీస్ అని ఒక స్కూల్ టూర్ లాగా, కాలేజ్ టూర్ లాగా ఈ ఫెసిలిటీస్కి ఇంపార్టెన్స్ అవి చూపించి అడ్మిషన్స్ ఇస్తున్నాయంటే వాళ్ళది ఎంత తప్పు ఉందో సమానంగా పేరెంట్ కూడా అంతే తప్పు ఉంది. ఎక్స్ప్లాయిటేషన్ ఉంది సార్, కానీ అన్ని చోట్ల కాదు అండి, అన్ని స్కూల్స్ కాదు. ఆదిత్య గారు ఒక డెలిబరేట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను. సమ్ పీపుల్ విల్ డూ సర్వీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ బిజినెస్, సమ్ పీపుల్ విల్ డూ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్. కొన్ని స్కూల్స్ ఉన్నాయి సార్ ఆదిత్య సార్, మనకి అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు ఏదో ఫేవర్ చేసినట్టుగా బిల్డప్ ఇస్తారు. నాకు అది చాలా కోపంగా ఉంటుంది. నువ్వు స్కూల్ ఒప్పుకుంటా, నువ్వు సొసైటీకి ఏదో సర్వీస్ ఇస్తున్నావు ఒప్పుకుంటా, అడ్మిషన్ ఇచ్చేదో ఫేవర్ చేసినట్టు ఎలా మాట్లాడతావు? దానికి మళ్ళీ అడ్మిషన్ టెస్ట్, పేరెంట్కి, స్టూడెంట్కి, ఫాదర్కి, మదర్కి ఇంత ఎడ్యుకేషన్ ఉండాలి, పిల్లోడు అడ్మిషన్ టెస్ట్. అరే కెపాసిటీ లేదు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నాడు, నువ్వు కెపాసిటీ పెంచడానికి కదా నీ స్కూల్లో జాయిన్ చేస్తుంది, మళ్ళీ అడ్మిషన్ టెస్ట్ ఏంటి? మళ్ళీ ఈ కెపాసిటీ ఉండని తీసుకుంటాం, ఈ కెపాసిటీ ఉన్నవాడిని తీసుకుంటాం, ఇంత పర్ఫార్మెన్స్ ఉన్నవాడిని తీసుకుంటాం. అయితే నీ గొప్ప ఏంటి బాస్ అంటా నేను. రైట్. కెపాసిటీ ఉన్నవాడినే నువ్వు తీసుకొని ఎక్సెల్ దగ్గర నీ గొప్ప ఏంటి? నువ్వు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి? అంటే ఒప్పుకున్నట్టు కదా, యావరేజ్ స్టూడెంట్కి, స్లో లెర్నర్స్కి మేము పనికిరాము, మేము చేయలేము, అప్లిఫ్ట్ చేయలేము. సో అందరూ ఇలా లేరు సార్, కానీ కొంతమంది ఖచ్చితంగా ఉన్నారు.
ప్రతి సెగ్మెంట్లో ఉన్నారు. మీడియాలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకు ఉండాల్సిన స్థాయి కంటే చాలా కింద స్థాయిలో ఉన్నారు. విలువలతో బతికినందుకు. ఇంక ఏ జాబ్కి వెళ్ళినా వాళ్ళు ఆల్రౌండర్, గెలవగలరు. వేరే జాబ్ కంటే కూడా ఈ జాబ్లో సొసైటీకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, ఒక దిక్సూచిలాగా ఉండొచ్చు అని గొప్ప ఉద్దేశాలతో మీడియాకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తప్పుడు పద్ధతిలో సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అన్ని సెక్టార్స్లో ఉంటారు సార్. ఎడ్యుకేషన్ కూడా ఎక్సెప్షన్ ఏం కాదు. బట్ మీరు చెప్పిన దాంట్లో ఆర్ వి గెటింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్ అంటే ఖచ్చితంగా హాస్పిటల్స్లో ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది, అన్ని చోట్ల లేదు. అన్ని హాస్పిటల్స్లో లేదు, అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో లేదు, అన్ని సినిమాలో కూడా లేదు. గాట్ ఇట్. సో ఆల్మోస్ట్ 20+ years ఇంటూ సర్వీస్ ఆర్ బిజినెస్, హౌఎవర్ పీపుల్ లుక్ ఎట్ ఇట్, జనరల్లీ అనుకోవచ్చు. ఇంపాక్ట్ అనేది మాస్టర్ మైండ్స్ ఎట్లాంటిది క్రియేట్ చేసింది? సో ఒక మల్టీ పాయింట్స్ చెప్తాను సార్. ఒకటి, ఒక ఆల్టర్నేటివ్ కెరీర్ మేము చూపించగలిగాం. రైట్. ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్. చదువు అంటే ఎంపీసీ బైపీసీ అని కాదు, ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్. మేమేదో గొప్పగా సాధించామని కాదు, బట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువే సాధించాం. సో అదొక ఫస్ట్ అచీవ్మెంట్ సార్. సెకండ్ థింగ్, ఈ 22 years ప్రయాణంలో సార్, ఈ 22 years జర్నీలో అట్లీస్ట్ మేము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మాస్టర్ మైండ్స్ వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రీజన్ అయ్యింది, CA పాస్ అయ్యాం, CMA పాస్ అయ్యాం అన్న వాళ్ళు ఒక ఈజీగా 20,000 ఉంటారు సార్. 20,000 ఉంటారు క్వాలిఫైడ్స్. బట్ నేనేంటంటే ఇనిషియల్ డేస్లో ఇలా డేటా మెయింటైన్ చేయాలి ఎట్సెట్రా నేను మెయింటైన్ చేయాలి. ఈ లాస్ట్ 7-8 years లేదా 10 years నుంచి డేటా మెయింటైన్ చేస్తున్నా. ఒక 10,000 మంది డేటా నా దగ్గర ఉంది, స్టూడెంట్ పేరుతో సహా, మా అడ్మిషన్ నెంబర్తో సహా ఉంది. సో ఇతను పాస్ అయ్యాడు, మాస్టర్ మైండ్ స్టూడెంట్, అడ్మిషన్ నెంబర్ ఇది, స్టూడెంట్ పేరు ఇది, నేను విత్ క్లియర్ ఐడెంటిటీ చూపించగలను. ఫస్ట్లో నేను మెయింటైన్ చేయాలి. సో మా దగ్గర ఫైనల్ దాకా చదివిన వాళ్ళు కానీ, లేదా సగం అంటే CA ఇంటర్ దాకా, CMA ఇంటర్ దాకా చదివి ఆ తర్వాత వేరే చోట ఫైనల్కి వెళ్ళిన వాళ్ళు కానీ, ఏదైనా సరే డైరెక్ట్లీ లేదా ఇండైరెక్ట్లీ మాస్టర్ మైండ్స్ ఈజ్ ఎ కాజ్ ఫర్ దెమ్ టు క్వాలిఫై దేర్ CA ఫైనల్ ఆర్ CMA ఫైనల్. CAగా పాస్ అయ్యి బయటికి వెళ్ళడానికి, CMAగా పాస్ అయ్యి, CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, CA అంటే చార్టెడ్ అకౌంటెంట్. మాస్టర్ మైండ్స్ ఒక కాజ్ అనుకోవడానికి ఒక 20,000 ఉంటారు సార్. ఒక చార్టెడ్ అకౌంటెంట్ లేదా ఒక కాస్ట్ అకౌంటెంట్ లైఫ్లో మెజారిటీ కేసెస్ 80 to 90% కేసెస్ సార్, నేను చెప్తుంది 50 కాదు, ఈజీగా ఒక లైఫ్లో ఒక 30 years ఆఫ్ కెరియర్లో 10 కోట్లు సంపాదించగలరు. వాళ్ళ ఎర్నింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్టింగ్ సాలరీ CA పాస్ అయితే 12 to 15 lakhs ఉందండి. 12 to 15 lakhs. 10 ఏళ్ళ తర్వాత శాలరీ 12 to 15 ఉంటుందిగా, పెరిగిద్దిగా. రైట్. రిటైర్మెంట్ అప్పుడు అతని శాలరీ 1 crore ఉంటుంది. 30 ఏళ్ళ తర్వాత అతని శాలరీ 1 crore ఉంటుంది. 30 years తర్వాత శాలరీ 1 crore ఉంటుంది. సో అలా లెక్కేసుకుంటే ఒక యావరేజ్న ఒక స్టూడెంట్ క్వాలిఫై అయిన తర్వాత తన కెరీర్లో ఈజీగా 10 కోట్లు సంపాదించగలడు, తనకు వచ్చే ఎర్నింగ్స్. అలా ఇంటూ 20,000 మంది సార్, ఈజీగా ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఈ సొసైటీకి మేము ఇచ్చిన సపోర్ట్. ఈ సొసైటీ మాకెంత ఇచ్చినందుకు గాను మేము సొసైటీకి ఇచ్చినటువంటి సపోర్ట్. వీళ్ళు కాకుండా సార్ సెమీ క్వాలిఫైడ్స్ ఉంటారు, CA సగం పాస్ అయ్యాం, CMA సగం పాస్ అయ్యాం, వాళ్ళు ఇంకా 20,000-25,000 ఈజీగా ఉంటారండి. సో వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఇయర్లీ 5 to 10 lakhs సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, వేలాది మంది ఉన్నారు. సో కంఫర్టబుల్ అంటే ఈ సొసైటీకి మేము చేసినటువంటి ఒక చిన్న సపోర్ట్, పెద్ద సపోర్ట్ అయితే కాదు, బట్ సొసైటీ మాకు చాలా చేసింది, నేను హంబుల్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. అండర్స్టూడ్. సో మోహన్ గారు, ఇన్ ఏ వే మీరు చేసింది ఏదైతే ఉందో ఒక వెరీ హ్యూజ్ ఫ్రెటర్నిటీ, ఇంజనీరింగ్ అనే ఫ్రెటర్నిటీ మీద ఒక వార్ అన్నట్టు అనొచ్చు అనమాట. హౌ డూ యూ లుక్ ఎట్ ఇట్? అబ్సల్యూట్లీ కాదు సార్, బట్ కాకపోతే ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ కెరీర్ అని నేను చెప్తున్నాను కాబట్టి ఇంజనీరింగ్ మీద నెగిటివ్ చెప్పినట్టు ఉంటుంది సార్. నో నాట్ ఎట్ ఆల్ సార్, వాస్తవం 100% చెప్తున్నాను, ఆన్ రికార్డ్ ఇది. చెడ్డ చదువు మంచి చదువులు అంటే ఏముండవు సార్, అన్ని చదువులు మంచివే. కానీ స్టూడెంట్స్ ఒక సినిమాకి వెళ్ళేటప్పుడు ఎంత కేర్ తీసుకుంటున్నారో, ఒక ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళేటప్పుడు ఎంత కేర్ తీసుకుంటున్నారు, ఒక షర్ట్ 3 months వాడే షర్ట్కి ఎంత కేర్ తీసుకుంటున్నారు, జీవితాంతం ఉండే కెరీర్ కూడా అంతే కేర్ తీసుకోవాలని నా ఉద్దేశం. ఓకే. అవకాశం అంటే అంతకంటే ఎక్కువ కేర్ తీసుకోండి. అండర్స్టూడ్. అంతకంటే ఎక్కువ కేర్ తీసుకోండి. ఇంజనీరింగ్ కాలేజీలు తప్పు కాదు సార్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లే తప్పు. ఇండస్ట్రీకి ఏం కావాలి అది వరకు అది ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, బేసిక్ నాలెడ్జ్ ఉండదు. చివరికి ఏమవుతుందంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తున్నాం. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్, సో వాడు చదువుకోలా, ఆవారగా తిరిగాడు, వాడికి ఉద్యోగం రాకపోయినా తప్పేం లేదు సార్. పాపం వాడు ఫార్మల్గా చదువుకొని బీటెక్ లాంటి కోర్స్ కంప్లీట్ చేసి, ఎంటెక్ లాంటి కోర్స్ కంప్లీట్ చేసి, డిగ్రీ లాంటి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ కేస్ ఆఫ్ ఇంజనీరింగ్ సార్, డిగ్రీ లాంటి కోర్స్ కంప్లీట్ చేసి, MCOM MBA MSc లాంటి కోర్స్ కంప్లీట్ చేసి సిస్టంలోకి అడుగుపెట్టిన తర్వాత, జాబ్ మార్కెట్లో అడుగుపెట్టిన తర్వాత యూఆర్ అన్ఫిట్ అని 10 మంది ఉంటుంటే వాడికి ఎంత కోపంగా ఉంటుంది సార్, ఎంత అసహనంగా ఉంటుంది.
సింగిల్గా కూర్చొని ఏడవటం సార్, ఎవరు లేకుండా కూర్చొని రూమ్లో కూర్చొని ఏడవటమే. దీనికోసమే ఇన్ని సర్టిఫికేట్స్ తీసుకుంది నేను, దీనికోసం ఇన్ని ఎగ్జామ్స్ రాసింది. సో కొన్ని చోట్ల కొన్ని కేసెస్లో ఏం జరుగుతుందంటే ఆదిత్య గారు, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి టోటల్గా వాళ్ళు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో అది మొత్తం తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ కంటే వాళ్ళ శాలరీ తక్కువ. అది చాలా తప్పు. అండర్స్టూడ్. వాడికి కూడా కళలు ఉంటాయి సార్, ప్రతి స్టూడెంట్కి కళలు ఉంటాయి. చదువుకున్నోడికి కళలు ఉన్నాయి, వదిలేద్దాం, నీకు అర్హత లేదురా, నువ్వు చదువుకోలేదు. చదువుకున్నోడికి కళలు ఉంటుంది తప్పే ఉంది సార్, ఆస్పిరేషన్స్ ఉంటుంది తప్పే ఉంది, లైఫ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది తప్పే ఉంది. హీ డిజర్వ్స్ ఇట్, అర్హత ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే, చాలామంది విద్యార్థులు జరుగుతుంది సార్, ఇది కొంతమంది కాదు ఆదిత్య గారు, మీ ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉంటారు. చదువు అయిపోయిన ఫస్ట్ వాడు ఏం చేయాలంటే కత్తి తీసుకొని చంపేయాలి, ఎవరిని చంపేయాలి, వాడి కళలను చంపేయాలి, వాడి ఫ్యూచర్ని చంపేయాలి, కోరికలను చంపేయాలి. ఆల్ లైఫ్ ఆల్ జాబ్స్కి రెడీ అయిపోవాలి, ఆల్ లైఫ్ ఆల్ జాబ్స్కి రెడీ అయిపోవాలి. సో దానికి ఎంత కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఏంటి అనేది నా సింపుల్ క్వశ్చన్. సో ఇంజనీరింగ్ కాలేజ్లో తప్పు ఉందా? నాట్ ఎట్ ఆల్. మేమెంత చక్కగా చేస్తున్నాం, వాళ్ళు కూడా ఈక్వల్లీ అంతే చక్కగా చేస్తున్నారు. ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద సిలబస్, ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్. ఇట్స్ ఆల్ ద క్యాలిక్యులేషన్స్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది, అబండెంట్గా ఉంది సప్లై. సంవత్సరానికి మన ఇండియా లాంటి దేశానికి 15 lakhs ఇంజనీర్లు అవసరమా సార్? 15 lakhs అంటే 4 ఏళ్ళలో 60 lakhs ఇంజనీర్లు వచ్చేస్తున్నారు 4 yearsలో. అంత డిమాండ్ ఎక్కడ ఉంది? బట్ దెన్ ఇండియా యాక్చువల్లీ ఇంజనీర్లని, డాక్టర్లని ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి ఇస్తుందని అంటారు కదా. ఈ ట్రెండ్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు కదా? ఖచ్చితంగా చేంజ్ అయితే సార్, ఎప్పటికీ కలకాలం ఉండదు. ఎందుకంటే మీరు చూడండి, చాలా దేశాల్లో ఇదొక డిస్కషన్గా మారింది, పబ్లిక్గా కాకపోతే ప్రైవేట్. ఇండియన్స్ ఇక్కడికి వచ్చేసి అన్ని జాబులు తీసుకెళ్ళిపోతున్నారు అని. అది మన టాలెంట్, అప్రిషియేట్ చేయాలి. మన సిటిజన్స్లో ఉండే హార్డ్ వర్కింగ్ నేచర్ అప్రిషియేట్ చేయాలి. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లా. ఇది ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుందని మాత్రం అనుకోవద్దు సార్. ఆల్రెడీ ఇది నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 5 yearsలో ఇది ఇంకా బాగా పికప్ అయ్యింది. అంటే మా వాళ్ళకే జాబ్స్ ఇస్తాం, మా కంట్రీ వాళ్ళకే జాబ్స్ ఇస్తాం, మా సిటిజన్స్కే జాబ్స్ ఇస్తాం అనే సిచ్యువేషన్ బాగా స్టార్ట్ అయ్యింది. అండ్ ఒప్పుకుంటా, ఇండియా హ్యాస్ బీన్ అ సోర్స్ ఆఫ్ అ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఫర్ ద లాస్ట్ 30 years. ఫ్యూచర్లో అది ఉండకపోవచ్చు అని అనుకుంటా. కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఎక్నాలెడ్జ్ చేస్తా, ఈ మాత్రమైనా సరే ఇక్కడ చదువుకునే చాలామంది పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తున్నాయంటే అదే ఫారెన్ ఆపర్చునిటీస్. ఓకే, ఆ ఫారెన్ ఆపర్చునిటీసే. ఆ అవకాశాలు కూడా లేకపోతే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఇంకా చాలా ఇబ్బంది కలిగేది. సో అన్ఎంప్లాయ్మెంట్ ఒక్కటే కాదు ఆదిత్య గారు, అండర్ ఎంప్లాయ్మెంట్ ఇది పెద్ద ప్రాబ్లం. అండర్స్టూడ్. చదివిన చదువు చాలా పెద్దది, చేసే ఉద్యోగం చాలా చిన్నది. 23 ఏళ్ళు చదువుతాడు, 23,000 జీతం రాదు. అటు చదువుతాడు పాపం, మీలాగే నాలాగే చదువుతాడు, 23 ఏళ్ళు చదువుతాడు, 23,000 జీతం రాదు. చేతిలో 5-6 పెద్ద పెద్ద సర్టిఫికేట్లు ఉంటాయి, చేతిలో 5-6 చిన్న చిన్న సర్టిఫికేట్లు ఉండవు, పెద్ద పెద్ద సర్టిఫికేట్లు ఉంటాయి. ఇంటర్ అంటాడు, 10th క్లాస్ అంటాడు, డిగ్రీ అంటాడు, పీజీ అంటాడు, 5-6 సర్టిఫికేట్లు ఉంటాయి. ఇవి కాకుండా 4-5 కోర్సులు కూడా చేస్తాడు. మొత్తం కలిపి ఒక 10 చెప్పుకోదగినవి. నీ అచీవ్మెంట్స్ ఏంటో, అకాడమిక్ అచీవ్మెంట్స్ అంటే 10. నెలకు 10,000 మిగలదు, శాలరీలో 10,000 సేవింగ్స్ ఉండవు. సో వీటికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. స్టూడెంట్సే సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. అది నేను చెప్తున్నా ఏంటంటే, ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్లేమ్ గేమ్ ఆడద్దు. బ్లేమ్ గేమ్ అంటే మీరు రాంగ్ చాయిసెస్ తీసుకొని వేరే వాడిని బ్లేమ్ చేయొద్దు. ఆల్టర్నేటివ్ ఉంది, కామర్స్కి చాలా ఫ్యూచర్ ఉంది. విల్ ఇండియా ఎక్స్పోర్ట్ కామర్స్ ఆర్ ఫినాన్స్ పీపుల్ సార్ ఎర్లీ సూన్? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఎస్ ఆదిత్య గారు, నేను 2030 తర్వాత ఎలా ఉంటుందో ఒక ఫోర్కాస్ట్ నాది. ఓకే, నా ఫోర్కాస్ట్ అది. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ ఇది కరెక్ట్ అయిద్దని నా గెస్ అది. ఓకే. ఇండియా హ్యాస్ బీన్ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ ఫర్ ద లాస్ట్ 30 years. So after 2030, India will be a country of export of commerce professionals like chartered accountants, Okay. cost accountants and finance professionals. Global footprints ఉంటాయి సార్, అక్రాస్ ద గ్లోబ్ మన కామర్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు అనేది నాకున్న ప్రెడిక్షన్ సార్. మేబీ 3-4 years అటు ఇటుగా అవ్వచ్చు. ఓకే, అండర్స్టూడ్. ఎకనామీ ఫార్వర్డ్ అవ్వడానికి ఇన్ దట్ వే, సో ఈ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, కామర్స్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, స్వర్ణయుగం మోదీ గారు అనే దానిలాగా వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారా అయితే? అబ్సల్యూట్లీ సార్. యాక్చువల్గా చార్టర్డ్ అకౌంటెంట్స్ని ఎస్పెషలీ గ్రోత్ పార్ట్నర్స్ అన్నారు మోడీ గారు. ఈజ్ అన్ ఇంటలెక్చువల్ సార్. మోడీ గారు పొలిటికల్గా పక్కన పెట్టేద్దాం, ఈజ్ అన్ ఇంటలెక్చువల్, ఎ మ్యాన్ విత్ ఏ సూపర్ ఫోర్కాస్ట్. పొలిటికల్ మనం పక్కన పెట్టేద్దాం,
సో ఆయన ఎవరిని సపోర్ట్ తీసుకుంటే ఎకానమీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది అది కూడా నీకు తెలుసు. సో చార్టర్డ్ అకౌంటెంట్స్ని మోడీ గారు హీ డిస్క్రైబ్డ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ యాజ్ అ గ్రోత్ పార్ట్నర్స్. మేము వీఆర్ లైక్ ఏ సోల్జర్స్ సార్, వీఆర్ లైక్ ఏ సోల్జర్స్. ఈరోజు ఇండియన్ ఎకానమీలో వీఆర్ లైక్ సోల్జర్స్, ఎకానమీ సోల్జర్స్ మేము. ఈరోజు ఎకానమీ స్టేబుల్గా నడవాలన్నా, సిస్టమేటిక్గా నడవాలన్నా, ట్యాక్స్ కలెక్షన్స్ రావాలన్నా, ఎకానమీ గ్రో అవ్వాలన్నా, బిజినెస్ దెబ్బతినకుండా నడవాలన్నా, అల్లకల్లోనూ అవ్వకుండా ఉండాలన్నా, పేమెంట్స్ కానీ రిసీట్స్ కానీ కరెక్ట్గా ఉండాలన్నా కూడా, గవర్నమెంట్కి ప్రాపర్ ట్యాక్స్లు కలెక్ట్ అవ్వాలన్నా, సిస్టమ్ ప్రకారం నడవాలన్నా, ఎస్ ఖచ్చితంగా ఎవరి సపోర్ట్ ఉంటుందంటే కామర్స్ ప్రొఫెషనల్స్. ఈ కామర్స్ ప్రొఫెషనల్స్లో ఎక్కువ ప్రామినెంట్ రోల్ ఎవరిది ఉంటుందంటే చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్. సో ఎకానమీలో ఇంకొక పాయింట్ ఉంది, అంటే మీకు అవకాశం ఉంటే ఆ టైం పర్మిట్ చేస్తే ఇది కూడా టెలికాస్ట్ చేయండి సార్. గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే డెవలప్డ్ నేషన్ నుంచి మన డెవలపింగ్ నేషన్ నుంచి మన డెవలప్డ్ నేషన్గా మారుతున్నాం. ఆ ఫేజ్ మారుతుంది. మనది ఏంటంటే డెవలపింగ్ నేషన్, ఇప్పుడు డెవలప్డ్ నేషన్గా మారుతున్నాం. అందుకని ఇన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇండియాకి వస్తున్నాయి. వాళ్ళు మన మీద ప్రేమతో తెస్తున్నారు అనుకోవద్దు. వాళ్ళు ఇక్కడ ఆపర్చునిటీ కనిపించింది, స్కోప్ కనిపించింది, ప్రాస్పరిటీ కనిపించింది. అందుకనే వాళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వస్తున్నారు. సో ఎకానమీస్ రియల్లీ బూమింగ్ సార్. ఇది పిల్లలకంటే ఏదో బ్లైండ్గా నేను చెప్పాను, మోహన్ చెప్పాడనో, మాస్టర్ మైండ్ చెప్పాడనో మీరు కెరీర్ని సెలెక్ట్ చేసుకోవద్దు. ఇది మీ జీవితం. మీ అమ్మ నాన్న చెప్తే కూడా కెరీర్ని సెలెక్ట్ చేసుకోవద్దు. ఇది మీ జీవితం. మై డియర్ స్టూడెంట్స్, ఇది మీ జీవితం. సో బిఫోర్ వి క్లోజ్, లాస్ట్ క్వశ్చన్ సార్. పేరెంట్స్ అనేవాళ్ళు కామర్స్ ఓవర్ సైన్స్ అన్నది చూస్ చేయడానికి పెద్ద రోల్ ప్లే చేయగలరు. స్టూడెంట్స్ని ఒకవేళ పక్కన పెట్టినా సరే, పేరెంట్స్కి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వగలిగితే, ఆర్ లేకపోతే పేరెంట్స్కి మీరు ఫ్యూచరిస్టిక్గా కామర్స్ ఎంత బాగా యాక్చువల్లీ ప్రివిలేజెస్ తీసుకొస్తుంది ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అన్నది చెప్పగలిగితే వీ కెన్ క్లోజ్. సో 2 క్వశ్చన్స్ అడిగారు. ఈ లాస్ట్ క్వశ్చన్లో 2 ఉన్నాయి. ఒకటి పేరెంట్స్ రోల్, రెండోది కామర్స్. ఫస్ట్ వన్ కామర్స్. సైన్స్ వద్దనుకుని కామర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? నేను సైన్స్ వద్దనుకోవట్లేదు, మీరు ఆలోచించుకోండి. క్లాస్లో సార్ 100 స్టూడెంట్స్ ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇదే పేరెంట్స్కి పెద్ద ఆన్సర్. స్టూడెంట్స్ కూడా క్లాస్లో 100 మంది ఉంటారు. ఆదిత్య గారు 100 స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో. టాప్ 20 వాళ్ళు ఐఐటికి వెళ్ళినా సాధించగలరు, మెడిసిన్కి వెళ్ళినా సాధించగలరు. ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. మిగతా 80 మంది ఉన్నారు చూసారా, టాప్ 20 కాకుండా, వాళ్ళు ఐఐటికి వెళ్ళినా లేదా మెడిసిన్కి వెళ్ళినా. ఐఐటి అంటే ఎంపీసీ ప్లస్ ఐఐటి కాంబినేషన్, మెడిసిన్ అంటే బైపీసీ ప్లస్ నీట్. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సక్సీడెడ్ ఈజ్ వెరీ 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 లెస్. అదే టాప్ 20 అయితే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో క్లాస్లో ఎవరున్నారు ఎక్కువ? టాపర్స్ ఉన్నారా, లేకపోతే యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారా? క్లాస్లో ఎక్కువ ఉంది యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్. అంటే 80 మంది యావరేజ్ స్టూడెంట్స్ సార్. అదర్ దే ఆర్ అబవ్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ లేదా యావరేజ్. 20 మంది కాదు. మనం 20 మంది గురించే ఆలోచిస్తున్నాము ఎక్కువ, 80 మంది గురించి ఏంటి? అందుకనే ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈస్ బీయింగ్ ఏ హెడేక్ ఫర్ అస్. రైట్. ఏ దేశం కూడా ఆలోచించకపోయినా మన దేశం ఆలోచించాలి. మై డియర్ ఇండియన్స్, మై డియర్ పేరెంట్స్, మై డియర్ స్టూడెంట్స్. ఎందుకో తెలుసా, ఈ రోజున అఫీషియల్లీ వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. 150 మంది జనాభా ఉన్నారు. వాళ్ళని సరిగ్గా వాడుకుంటే అసెట్, లేకపోతే వాళ్ళు భారం అవుతారు. సో అలాంటప్పుడు మరి వీళ్ళకి ఏం చేయాలి? ఎంప్లాయ్మెంట్ చూపించాలి. వాళ్ళ మేధస్సుని వాడుకొని ఇంకా ఎదగాలి. వాళ్ళకి సరైన అవకాశం, అంటే కెరీర్లో ఎక్సెల్ అవ్వడానికి సరైన ఆపర్చునిటీస్ చూపించాలి. లేకపోతే ఏమవుతుంది? యూత్ వీళ్ళే మనకు ఆస్తి, యూత్ వీళ్ళే మనకు మైనస్గా మారుతారు. ఎంత కోపం ఉంటుంది చెప్పండి. ఆడు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రాలేదంటే ఎంత కోపం ఉంటుంది. బర్స్ట్ అవుతాడు, ఆడు సొసైటీ మీద బర్స్ట్ అవుతాడు. చూపించలేడు కానీ ధైర్యం ఉన్నాడు బర్స్ట్ అవుతాడు, ధైర్యం లేనివాడు కుమిలిపోయి ఏడుస్తాడు. అవన్నీ మనకి ఆ స్ట్రగుల్స్ సార్. కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది స్ట్రగుల్ అవుతున్నారు సార్. రైట్. లక్షల మంది. ఏంటంటే వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి, అవెన్యూస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, జాబ్స్ ఏంటో తెలియదు. జాయిన్ అయిపోతారు. ఆ తర్వాత రిలీజ్ అవుతారు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో. అప్పటికే చేదాడిపోయింది. సో పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఫస్ట్ కెరీర్ పరంగా చెప్పేది ఏంటంటే, 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా సరే, నేను సిఏ జాయిన్ అవ్వండి, సిఎంఏ జాయిన్ అవ్వండి, రండి బాబు రండి నేను చెప్పట్లా. లేదు, అది ప్రైమరీ కూడా కాదు. దానికోసం అసలు వేటు న్యూస్ వాళ్ళు పిలవలే. వీళ్ళు కూడా పర్మిట్ చేయరు. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ ప్రమోట్ చేయడానికి కాదు వీళ్ళు పిలిచింది. ప్రోగ్రామ్ పేరే టర్నింగ్ పాయింట్. నా సక్సెస్ స్టోరీ, ఎవరు సక్సెస్ స్టోరీ అయినా నేను చూసి ఇంపాక్ట్ అయ్యాను, మోటివేట్ అయ్యాను. నన్ను చూసి ఇంకొకళ్ళు ఇంపాక్ట్ అయితే బాగుంటుంది, ఇంకొకళ్ళు మోటివేట్ అయితే బాగుంటుందని. గుడ్, ఆ పర్పస్తోనే. కానీ ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆదిత్య గారు నేను చెప్తున్నా. సో ఏ క్లాస్లో అయినా సరే, 10th అయిపోగానే లేదా ఇంటర్ అయిపోగానే, 10th అయిపోగానే మీరు కామర్స్లోకి రావచ్చు. లేదా ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ ఏ కోర్స్ అయినా సరే అటు నుంచే కామర్స్కి మళ్ళీ టర్న్ అవ్వచ్చు.
డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా కామర్స్లోకి రావచ్చు. 3 ఎంట్రీస్ ఉన్నాయి. బెస్ట్ ఎంట్రీ ఏంటంటే 10th అయిపోగానే. కుదరలేదనుకోండి అట్లీస్ట్ ఇంటర్ అయిపోగానే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ వాళ్ళు కూడా కామర్స్లోకి రావచ్చు. కామర్స్ అంటే సిఏ లేదా సిఎంఏ, ఈ 2 ప్రీమియం కోర్సెస్. ఇవన్నీ కూడా చాలా ప్రీమియం కోర్సెస్. ఉద్యోగాలు బాగుంటాయి, ఖర్చు కూడా తక్కువ, ఎఫర్డబుల్ ఫీజ్. మరి ₹5 ₹10 అని చెప్పట్లేదు కానీ ఎఫర్డబుల్ ఫీజ్, ఆపర్చునిటీస్ బాగుంటాయి, ఎంప్లాయబిలిటీ బాగుంటుంది. వేర్ ద యావరేజ్ శాలరీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇన్ బిట్వీన్ 8 to 12 lakhs. 8 to 12 lakhs. పెట్టే ఖర్చు చాలా తక్కువ. చిన్న ఏజ్లో పాస్ అవ్వచ్చు, చిన్న ఏజ్లో సెటిల్ అవ్వచ్చు. ఇవి కామర్స్లోని అడ్వాంటేజెస్. 20 మంది ఉన్నారు చూసారా టాపర్స్. ఐఐటీ సెలెక్ట్ చేసుకుంటారు, మెడిసిన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, బరాబర్. దే ఆర్ క్యాపబుల్ ఎనఫ్. ఇప్పుడు నేనున్నాను సార్, నాకు మీరు ఒక స్పీచ్ ఇచ్చి మాట్లాడమంటే నేను మాట్లాడగలను. నన్ను వెళ్ళి క్రికెట్ ఆడమంటే ఆడతాను సార్, నేను ఫెయిల్ అవుతాను. నేను ఫెయిల్ అయ్యానంటే ఎలా? మీరు నన్ను సరిగ్గా వాడుకోవట్లేదు కదా. యు ఆర్ నాట్ గివెన్ మీ రైట్ ఆపర్చునిటీ టు మీ. క్లాస్ చెప్పమంటే చెప్తాను, పిల్లల్ని మోటివేట్ చేయమంటే చెప్తాను, స్టాఫ్ మీటింగ్ పెట్టమంటే పెడతాను, పేరెంట్స్ మీటింగ్ పెట్టమంటే పెడతాను, ఒక అకాడమిక్ ప్లాన్ డిజైన్ చేయమంటే చేస్తాను. నాకు సంబంధం లేదు, నేను ఫిట్ అవ్వని కెరియర్ నాకు ఇస్తానంటే ఎలా? ఒక 10th క్లాస్ స్టూడెంట్ సిఏ లేదా సిఎంఏ సార్ ప్రాపర్గా చదివితే, డిసిప్లిన్గా చదివితే 21-22 ఇయర్స్కి చదువు అయిపోయింది. సిఎంఏ అయితే ఇంకా 1 year ముందే అయిపోయింది. నేను మాట్లాడుతుంది ఈ టాపర్స్ గురించి కాదు. నేను మాట్లాడుతుంది ఈ రూమ్లో 5 ఉన్నాం, 5 గురించి. సొసైటీలో ఎక్కువ ఉంది మనలాంటి వాళ్ళే, యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్సే. కొంతమంది టాపర్స్ ఉన్నారు సార్, బై చాయిస్ వస్తారు మాకు. ఇప్పుడు మా క్లాస్లో ఉన్నారు సార్, 10th క్లాస్లో స్టేట్ సిలబస్లో 595 మార్క్స్, 594, 590, 570 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ 200+ ఉన్నారు సార్. 595 వచ్చిన పిల్లలు ఉన్నారు అవుట్ ఆఫ్ 600. మనకి హైదరాబాద్లో వన్ ఆఫ్ ది టాపర్ సార్, సిబిఎస్ఈలో ఈ గాట్ 490 అవుట్ ఆఫ్ 500. వాడు కామర్స్ తీసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు రేర్కి వస్తారు. కానీ నేనేమంటున్నానంటే అసలు నీకు యావరేజ్ స్టూడెంట్ అన్నప్పుడు నీ లైఫ్ని నువ్వు రిస్క్లో పెట్టుకోవటం ఏంటి? క్యాలిక్యులేషన్ లేకుండా తీసుకోవటం ఏంటి? అసలు అడ్మిషన్ తీసుకోవటం ఏంటి? కోర్స్ సెలెక్ట్ చేసుకోవటం ఏంటి? ఇవన్నీ కూడా పేరెంట్స్కి మీ ద్వారా చెప్పాలనుకున్నాను. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. లాస్ట్ వన్, పేరెంట్స్ ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నారు పిల్లల పట్ల. దయచేసి గమనించండి, మీ పిల్లలు యావరేజ్ స్టూడెంట్సా, యావరేజ్ మార్క్స్ వస్తాయా, యావరేజ్ పర్ఫార్మర్సా? దానికి కాదు మీరు ఎక్సైట్ అవ్వాల్సిందే, భయపడాల్సిందే. మీ పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, బద్ధకం అనే రోగం ఉందా, సోషల్ మీడియాకి అడిక్షన్ ఉందా, డ్రగ్స్ లాంటివో లేకపోతే ఆల్కహాల్, లిక్కర్ లాంటివి అని ఉన్నాయా, ఐపీఎల్ బెట్టింగ్స్ లాంటివి అని ఉన్నాయా, లవ్ అఫైర్స్ ఉన్నాయా, మీ దగ్గర అబద్ధం చెప్తున్నారా, దొంగతనాలు చేస్తున్నారా? అప్పుడు భయపడండి, అంతేగాని యావరేజ్ మార్క్స్ వచ్చినాయి భయపడద్దు. ఎందుకంటే పేరెంట్స్లో ఈరోజు పేరెంట్స్గా ఉన్నటువంటి సొసైటీలో 90% కంటే ఎక్కువ మంది మన అందరం కూడా క్లాస్లో యావరేజ్ స్టూడెంట్సే. మన లైఫ్ చక్కగానే లీడ్ చేస్తున్నాం. సో అనవసరమైన వాటి దానికి పేరెంట్స్ భయపడద్దు, ఎక్కువ భయపడద్దు. భయపడి మీ పిల్లల్ని టెన్షన్ పెట్టద్దు. రెండోది, స్టూడెంట్ కెపాసిటీకి తగినట్టుగా కోర్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. మూడోది, అసలు కంపేర్ చేయొద్దు. ఎప్పుడైనా మీ పిల్లలు వచ్చి నానా ఆ అంకుల్కి శాలరీ 1 lakh అంట, నీకు 60,000 ఏంటి అని అడిగాడా? మరి మీరు ఎందుకు మార్క్స్ అడుగుతారు? కంపారిజన్. మీ పిల్లలు చదువుతున్నారా లేదా అది చెక్ చేసుకోండి. మార్క్స్ ఎన్ని వచ్చినాయి కంపేర్ చేయొద్దు. ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మార్క్స్. ప్రాసెస్, అటు సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాడు లేదా అది ఇంపార్టెంట్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అది ఇంపార్టెంట్ కాదు. నెవర్ కంపేర్. మీ ఇంట్లో ఉన్న 2 పిల్లల్ని కూడా కంపేర్ చేయొద్దు, చుట్టుపక్కల పిల్లల్ని కూడా కంపేర్ చేయొద్దు. లాస్ట్ వన్, లెట్ ద సిస్టమ్ డూ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సిస్టమ్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్. సో నేను ఇప్పుడు చెప్పేది 90% కేసెస్లో ఓకే, 10% కేసెస్లో ఎక్సెప్షన్ ఉంటుంది. 90% కేసెస్లో నేను జనరలైజ్ చేసి చెప్తున్నా. ఏమని అంటే సిస్టమ్, లెట్ ద సిస్టమ్ డూ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. బడి అంటే కొంత దండన ఉంటుంది, కొన్ని పనిష్మెంట్స్ ఉంటాయి, కొంత స్ట్రిక్ట్గానే ఉంటారు. అది అవకాశం ఇవ్వండి. ఎవరికి? స్కూల్స్కి, కాలేజీకి. మీరు ఆ సిస్టంలో ఇంటర్ఫియర్ అవ్వద్దు. సో 10% కేసెస్లో పేరెంట్స్ గట్టిగా అబ్జెక్ట్ చేయాలి, ఇంటర్ఫియర్ అవ్వాలి, మీరు క్వశ్చన్ చేయాలి, తప్పేం లేదు. ఐ డూ రెస్పెక్ట్ ఇట్. బట్ 90% ఆఫ్ ది కేసెస్లో లెట్ ద సిస్టమ్ డూ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో పోలీసులు బాగా పనిచేయాలి అంటే ఫస్ట్ మన అవకాశం ఇవ్వాలిగా. మన చిన్న వాటి కూడా ఎమ్మెల్యే, ఎంపీ గారితో ఫోన్లు చేయించేసి మనం ఇంటర్ఫియర్ అవుతుంటూ వాళ్ళు ఎక్కడ పని చేస్తారు? దో దే ఆర్ ఇంట్రెస్టెడ్, పని చేయాలని వాళ్ళకి ఇంటెన్షన్ ఉన్నా కూడా మనం పని చేసే అవకాశం ఇవ్వట్లేదుగా. అలానే స్కూల్స్, లెట్ దెమ్ పర్ఫామ్, లెట్ దెమ్ డూ దెర్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అలౌ చేయండి. సపోజ్ మీ స్కూల్లో, మీ పిల్లలు చదివే స్కూల్లో, మీ పిల్లలు చదివే కాలేజ్లో అక్కడ ఏదో పొరపాటు జరిగింది అనుకోండి,
ప్రశ్నించండి, బాధించొద్దు. ప్రశ్నించండి, బాధించొద్దు. అది కూడా మీ పిల్లల ముందు కాదు. మీ పిల్లోడిని అక్కడ పెట్టుకొని మీరు ప్రిన్సిపల్ మీద, టీచింగ్ స్టాఫ్ మీద, నాన్ టీచింగ్ స్టాఫ్ మీద అలా కేకలేస్తుంటే ఇంకా వాడికి ఏం రెస్పెక్ట్ ఉంటుంది? ఏం చదువు వచ్చింది వాడికి? మోర్ కాన్ఫిడెంట్ అయిపోతాడు వాడు. అబ్సల్యూట్లీ. మనమే పాటు చేసినట్టు మన పిల్లల్ని మనం పాటు చేసుకుంటాం ఫీజు కట్టి మరి. సో పేరెంట్స్కి ఈ విషయాలు నాకు చెప్పాలనిపించింది. మళ్ళీ చెప్తున్నాను, ఇది మాస్టర్ మైండ్స్ డైరెక్టర్గా చెప్పట్లా, ఇన్ మై ఓన్ కెపాసిటీ యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్. See, I have been in the education field since from more than 22 years. 2002లో నా ప్రయాణం స్టార్ట్ చేశాను. లెట్ ద సిస్టమ్ డూ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. స్కూల్స్ని, కాలేజ్ని వాళ్ళ ఫంక్షనింగ్ వాళ్ళని చేయనియండి. పాత రోజులు రావాలి అంటే మీ చేతుల్లో ఉంది. ఏంటి? చదువు చూసి స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫెసిలిటీస్ చూసి జాయిన్ చేస్తున్నారు. ఎవరు? పేరెంట్స్. మెజారిటీ పేరెంట్స్. ఏ ఫ్యానులు లేకుండా మీరు చదువుకోలేరా? కుర్చీలు లేకుండా, బల్లాలు లేకుండా మీరు చదువుకోలేదా? మన అందరు చదువుకోలేదా? ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఫెసిలిటీ సెంట్రిక్, ఎక్కువ ఫెసిలిటీస్ అయిపోయినాయి. చదువు కూడా ఉంది స్కూల్స్లో, కాలేజీల్లో, బట్ ఫెసిలిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. సో అది కూడా పేరెంట్స్ ఆలోచించి మీరు మాత్రమే మార్చగలరు. మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్ అండి. 2002లో స్టార్ట్ చేసి 2024 and 25 కౌంటింగ్, ఆల్మోస్ట్ 23 years ఆఫ్ జర్నీ. లేని మార్కెట్ని క్రియేట్ చేసి 30 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 20,000 ప్లస్ డేటా మీ దగ్గర అంతవరకే ఉన్నా యూ డన్ మ్యాగ్నిఫిసెంట్ జాబ్ అని చెప్పాలి. యాక్చువల్లీ నేను చెప్పే చిన్నవన్నే, బట్ దెన్ ఐ హ్యావ్ టు అడ్రస్ దిస్. వాట్ ఎవర్ మార్కెట్ యూ క్రియేటెడ్, ఇంకొక టర్నింగ్ పాయింట్ మీరు డెఫినెట్లీ క్రియేట్ చేస్తారు. ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేస్తూనే ఉంటారు. మీ హజిల్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి అగైన్ విల్ సిట్ అగైన్ ఆ కాన్వర్జేషన్స్లో మళ్ళీ మాట్లాడదాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు వే టు న్యూస్ మేనేజ్మెంట్ అండ్ థ్యాంక్స్ టు ఆదిత్య గారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు మోహన్ మట్టుపల్లి, చార్టెడ్ అకౌంటెంట్. మాస్టర్ మైండ్స్ మోహన్ అని కూడా పిలుస్తుంటారు. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలు, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, వన్ ఆఫ్ ది అడ్వైజర్. నేను గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు అనే ఊరి నుంచి వచ్చాను. నా ప్రస్థానం మొదలైంది అక్కడి నుంచి. సో ఐఎమ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్. మీరు చూస్తున్నారు వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్.